session from Friends of Estate Family, sir. Please continue your session, sir. థ్యాంక్ యూ సార్ అన్నాను సార్. థ్యాంక్ యూ. ఈరోజు జూమ్లోకి ఇన్వైట్ చేసి సిఎన్సి గురించి చెప్పడానికి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో లీడర్స్ జూమ్లో ఉన్న 300 మందికి కూడా గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మహాగురుజీ ఎంఎస్ఆర్ సార్ గారికి నా పాదాభివందనాలు. ఎందుకంటే సార్ అనే వ్యక్తి నిలబడ్డాడు కాబట్టి ఈ సిస్టంలో ప్రతి ఒక్కరం కూడా ఎంతో కొంత ఇన్కమ్ తీసుకుంటున్నాము. మన లైఫ్ సెట్ అయ్యి సో ముందుకు వెళ్తున్నాము అంటే దానికి అంతటికి కూడా కారణం సారు. అలాగే మన ముందుండి నడిపిస్తూ ప్రతి ఒక్కసారి మన మెంటర్గా ఉంటూ మనం ముందుకు తీసుకెళ్తున్నట్టు గ్రేట్ లీడర్ మన అప్లైనర్ సురేష్ సార్ గారికి, అలాగే నేను ఈ జూమ్ ఇవ్వటానికైనా కానీ నేను ఇన్కమ్ తీసుకోవడానికైనా కానీ నాకు హెల్ప్ చేస్తూ బ్యాక్ బోన్గా ఉంటూ నన్ను ముందుకు నడిపిస్తున్న గ్రేట్ లీడర్స్ ఆనంద్ సార్కి, రవి సార్కి, అలాగే సాయి సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ జూమ్లో యాడ్ అయిన ప్రతి ఒక్క లీడర్కి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. సో థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంట్రడక్షన్ ఒక 2 minutes చెప్పి ఈ వెస్టేజ్లోకి నేను ఎందుకు వచ్చాను, ఎందుకంటే చాలామంది కొత్త వాళ్ళు ఉంటారు. సో చెప్పి సెషన్ కంటిన్యూ చేద్దాం. సో నా పేరు బ్రహ్మయ్య, మాది కొండేపి దగ్గర ఒక చిన్న విలేజ్. వెస్టేజ్ బిఫోర్ ఒక ఎలక్ట్రీషియన్గా, ఒక ప్లంబర్గా వర్క్ చేసుకుంటూ ఉండే లైఫ్, నెలకి ఒక 30,000 నుంచి 40,000 సంపాదించే లైఫ్. అలాంటిది వెస్టేజ్ అనే అవకాశం ఒక 2 years బ్యాక్ ఒక ఆటో డ్రైవర్ ద్వారా, ఆ ఆటో డ్రైవర్ ఎవరో కాదు, మా మామ ద్వారా అనేది పరిచయం అయింది. స్టార్టింగ్లో ఈ సిస్టమ్ గురించి నేను కూడా బిలీవ్ చేయలేదు, ఎందుకంటే కొన్ని కంపెనీలు నేను డబ్బులు కట్టి నష్టపోయి ఉన్నా కాబట్టి ఇది కూడా అలాంటిది అన్న ఉద్దేశంతో నేను స్టార్టింగ్ బిలీవ్ చేయలేదు. కానీ ఏది ఏమైనా కానీ ఫస్ట్ ఒక ఆపర్చునిటీ మన దగ్గరికి వస్తుందంటే అదేంటనేది మనం తెలుసుకోవాలా, మన జీవితాన్ని మారుస్తుందా లేదని. ఎందుకంటే అప్పటికి నేను చేసే వర్క్ మామూలుగా 3 months ఆగిపోయి నా ఇన్కమ్ కూడా జీరో అయిపోయి, సో ఎలాంటి పనులు లేక ఏదో ఒకటి చేద్దామన్న ఆలోచనలో ఉన్నాను. సో ఏదైనా చేద్దామంటే బిజినెస్ చేద్దామంటే ఇన్వెస్ట్మెంట్ కోసం జరిగాను, కానీ దాదాపు 50 లక్షల పైనే ఇన్వెస్ట్మెంట్ అవసరమైంది. సో వాటికి కూడా బయట బిజినెస్లు చేసే అవకాశాలు లేక, ఏదైనా దేవుడు ఒక అవకాశాన్ని పంపిస్తే బాగుండన్న టైంలో ఈ వెస్టేజ్ అనే అవకాశం వచ్చింది. సో ఫస్ట్ ఇందాం, దీని ద్వారా మన లైఫ్ చేంజ్ అవుతుందా లేదని చెప్పేసి ఫస్ట్ ఇందాం, నచ్చితే పట్టుకుందాం లేదంటే లేదని చెప్పేసి ఒక 5 minutes ఈ వెస్టేజ్ బిజినెస్ గురించి తెలుసుకోవటానికి కేటాయించాను. సో ఆ 5 minutesలో సార్ చెప్పిందల్లా ఒకటే, ఇక్కడ ఎక్కడ డబ్బులు పెట్టేది లేదు, ఎవరి చేత డబ్బులు పెట్టించాల్సిన పనిలే, ఎవరికి అబద్ధం మాటలు చెప్పాల్సిన పని లేదు, ఎవరు మోసం చేయాల్సిన పనిలే. సో నీతి నిత్యాతిగా ఏవైతే మనం ప్రొడక్ట్స్ వాడుతున్నామో అవే ప్రొడక్ట్స్ వెస్టేజ్ బిజినెస్లో వాడుకోవడం ద్వారా ఫస్ట్ ఆరోగ్యం వస్తుంది. సో ఇందులో ప్రొడక్ట్స్ ఐడి తీసుకొని వాడుకోవడం ద్వారా డిస్కౌంట్ వస్తుంది, ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తున్నారు. సో ఈ మూడిటికి నేను కనెక్ట్ అయ్యా. ఫ్రీ కానీ, డిస్కౌంట్ కానీ, క్యాష్ బ్యాక్ కానీ బయట కొన్ని వందల సంవత్సరాల నుంచి మన తల్లిదండ్రులు, మన తాతలు అందరూ కొన్నారు, కానీ రావట్లే. ఇందులో ఎలా వస్తున్నాయి అని తెలుసుకోవాలని చెప్పేసి ఓకే అని చెప్పేసి ఆధార్ కార్డు ఇచ్చి జాయిన్ అయ్యాను. సో జాయిన్ అయ్యాను కానీ దీని గురించి పట్టించుకోవాలి, నా వర్క్ బిజీలో ఉన్నా. కానీ తర్వాత వెస్టేజ్ గురించి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే నాకు ఇక్కడ సబ్బులు పేస్టులు అనే మాట వీళ్ళు చెప్పారు. కానీ యూట్యూబ్లో చూస్తే లక్ష కారు, ఒక హౌస్ వైఫ్ని ఈ బిజినెస్ చేస్తూ పార్ట్ టైంగా 1,00,000 రూపాయలు ఎర్న్ చేస్తున్నాను అన్నారు. ఒక స్టూడెంట్ వెస్టేజ్ బిజినెస్ చేస్తూ పార్ట్ టైంగా 1,00,000+ కారు తీసుకున్నాను అన్నారు. సో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ నేను జాబ్ రిజైన్ చేసి వెస్టేజ్ బిజినెస్ చేస్తూ మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాను, జాబ్లో సాధించలేనిది వెస్టేజ్ బిజినెస్లో దాదాపు 5 లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటున్నానని కొన్ని చాలా టెస్ట్ మోనీస్ విన్నా. గవర్నమెంట్ జాబ్ వదిలేసి వెస్టేజ్ బిజినెస్లోకి వస్తున్నారంటే ఇంట్లో ఏందో ఉంది అని నాకు చేయాలన్న ఆలోచనతోటి సో మన గ్రేట్ అప్లైనరు, మనందరికీ మెంటర్ సురేష్ సార్ దగ్గరికి వెళ్ళి ఈ బిజినెస్ గురించి ఒక 1 గంటన్నర సేపు ఒక క్లారిటీ తీసుకున్నాను. డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటి, వెస్టేజ్ ప్రొడక్ట్స్ మనం ఎందుకు వాడుకోవాలా, సో వెస్టేజ్ బిజినెస్ చేస్తే అసలు మనకు ఫ్యూచర్ ఉందా లేదనే దాని గురించి ఒక 1 గంటన్నర సేపు సార్ దగ్గర క్లారిటీ తీసుకొని జర్నీ స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లో నేను చాలామంది చెప్పాను సార్, తెలిసిన వాళ్ళ బంధువులకు చెప్పాను, రిలేటివ్స్కి, ఎవరు కూడా రాలా. ఇవన్నీ మేము చూసాము, చేసాము. వెస్టేజ్ అనేది ఆల్మోస్ట్ మాకు 5 years బ్యాక్ తెలుసు, మన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చేసి కూడా ఆగిపోయారు, నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నావు అని చెప్పేసి అందరూ కూడా ఎగతాళి చేశారు, అందరూ కూడా ఆపడానికే ప్రయత్నం చేశారు. సో సార్ని అడిగితే సార్ మీరు వాళ్ళ మాటలు ఏవి కూడా పట్టించుకోవద్దు,
మీటింగ్స్కి అటెండ్ అవ్వనంటే కంటిన్యూస్గా ఒక 20-30 మీటింగ్లకు అటెండ్ అయిన తర్వాత నాకు వెస్టేజ్లో ఫ్యూచర్ ఉందని అర్థమైంది. అప్పుడు అప్పుడు దాకా చాలా మంది చెప్పాను కానీ ఎవరు కూడా రాలా. సో, నేను చదివింది సెవెంత్ క్లాసు. సో, నేను చేస్తుంది ఎలక్ట్రికల్ వర్క్. సో, చాలామంది గూడా ఎవరు గూడా వచ్చేవాళ్ళు కాదు. "నువ్వు అదే పని జేసుకోవచ్చు కదా!" అని జెప్పేసి ఎవరు గూడా ఎంతమంది జెప్పినా గూడా జాయిన్ అయ్యేవాళ్ళు గాదు. అట్లా దాదాపు ఒక 100, 200 మంది జెప్పాం. ఒక 2, 3 మంత్స్ ఎవరు గూడా రాలా. సో, ఇది నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో, సురేష్ సార్ అంటే ఎంసీఏ చదువుకున్నాడు గదా! సార్‌లాగా మనం మాట్లాడలేమో అని అనిపిచ్చేది. కానీ ఎప్పుడైతే మీటింగ్స్‌కి అటెండ్ అవుతున్నానో, ఖచ్చితంగా ఈ బిజినెస్‌లో మనం గెలవాలని జెప్పేసి మా గురు ఎంఎస్ఆర్ సార్ మాటలు ఇంటూ జర్నీ జేస్తుండగా నా జీవితంలో జరిగిన అద్భుతం ఏందంటే, మన గ్రేట్ లీడర్ ఆనంద్ సార్. సార్ ఎవరో గూడా తెలీదు. సో, సార్ ఒక అన్నోన్ పర్సన్ ద్వారా పరిచయం అవ్వటం, సార్ రావటం ద్వారా ఇప్పుడు మీ అందరూ గూడా మన టీమ్‌లోకి రావడం జరిగింది. సో, సార్ ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు స్టార్టింగు బ్రాంచ్ డైరెక్టర్ అవ్వడం జరిగింది. ఒక 8,000 ఇన్‌కమ్ తీసుకోవడం జరిగింది. సో, తర్వాత ఈ బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత కొన్ని రోజులనేది ఈ బిజినెస్ అనేది పూర్తిగా నేను నేర్చుకోకపోవటం ద్వారా, నా అప్లైనర్ చేస్తాడే అని అనుకోవటం ద్వారా, తర్వాత నా బ్రాంచ్ డైరెక్టర్ సిల్వర్ డైరెక్టర్ అవ్వడానికి దాదాపు 5, 6 నెలలు పట్టింది. సో, అప్పుడు ఖచ్చితంగా ఈ బిజినెస్‌లో నేను గెలవాలంటే నేర్చుకోవాలా, నేర్చుకుంటేనే ఈ బిజినెస్‌లోకి ముందుకెళ్తాం. ఎవరైతే ఈ బిజినెస్ నాది అని నేర్చుకుంటారో వాళ్ళు స్టేజ్ మీదకెక్కి చప్పట్లు కొట్టించుకుంటారు. ఎవరైతే ఈ బిజినెస్‌ని నేర్చుకోకుండా ఇది నాది గాదు, నేను నా అప్లైనర్‌దే అని ఆలోచన చేస్తా నేర్చుకోకుండా ఉంటారో, వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడతానే ఉంటారు. వీరు కొట్టేవాళ్ళుగా ఉంటారా? కొట్టించుకునే వాళ్ళుగా ఉంటారని మా గురించి ఎంఎస్ఆర్ సార్ గారి మాట కనెక్ట్ అవ్వటం ద్వారా అప్పటి నుంచి నేర్చుకోవటం స్టార్ట్ చేశాను. సో, అప్పుడు ఎప్పుడైతే ఈ బిజినెస్ నేర్చుకోవటం స్టార్ట్ చేశానో, హోమ్ మీటింగ్‌లు చెప్పడం అయితేనేమి, మీటింగ్స్‌కి ఇవ్వటం అయితేనేమి, ఇట్లా నన్ను నేను చేంజ్ చేసుకుంటూ రావటం ద్వారా ఆ 8,000 కాస్త 30,000 అయింది. 40,000, 50,000 ఇప్పుడు హైయెస్ట్‌గా రూ. 1,79,500 అనేది వెస్టేజ్ బిజినెస్ ద్వారా తీసుకోవడం జరిగింది. అలాగే ఒక ఇంటర్నేషనల్ ట్రిప్పు థాయిలాండ్ ట్రిప్ ఎళ్లి 5 డేస్ ఎంజాయ్ చేసి రావటం జరిగింది ఫ్లైట్‌లో. సో, ఎక్కడ జీవితం ఎక్కడ. ఒకప్పుడు బస్ పాస్ ఎలా ఉండదో చూడని వ్యక్తిని వెస్టేజ్ బిజినెస్ అనేది ఒక కొన్ని సముద్రాలు దాటించి ఒక వేరే దేశం దాకా తీసుకెళ్ళే స్థాయికి తీసుకెళ్ళింది. గూగుల్ మ్యాప్‌లో గూడా లేదు సార్ మా ఊరు. అట్లాంటిది ఒక ఇంటర్నేషనల్ ట్రిప్‌కెళ్ళొచ్చామంటే అది ఆషామాషీ గాదు. ప్లస్ సెవెంత్ క్లాసే నేను చదివేది. సో, సెవెంత్ క్లాస్ చదివిన వ్యక్తికి బయట 1,70,000 తీసుకునే అవకాశం ఉందంటే, నువ్వు ఎంత ఎన్నో పెద్ద పెద్ద క్వాలిఫికేషన్ చదివినోళ్ళకి గూడా జస్ట్ 2 ఇయర్స్‌లో రావట్ల. అంత సక్సెస్. మరి ఎందుకు ఇంత సక్సెస్ వస్తుందంటే జస్ట్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్కేను సీఎన్‌సీ ఆఫర్. ఇంతకుముందు ఈ సీఎన్‌సీ ఆఫర్‌లో మేము గూడా పెద్ద డిలే చేసాం. 14 లోపు తీసుకోవచ్చు గదా! అనే మైండ్ సెట్‌లో మేముండాము. కానీ ఎప్పుడైతే సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్‌కెళ్ళి అటెండ్ అయ్యామో, తర్వాత మన గ్రేట్ లీడర్ రవి సారు, సో, దీన్ని ఒక బాధ్యతగా తీసుకొని సీఎన్‌సీ ముందుకు ఎప్పుడైతే తీసుకెళ్ళాడో, అప్పుడు ప్రతి ఒక్కరం కూడా సీఎన్‌సీలో ఉండబట్టి ఇప్పుడు ఇన్‌కమ్ అనేది ఇంతకుముందు 70,000 వచ్చేది. ఇప్పుడు 1,70,000 రావటానికి ప్రధాన కారణం సార్ చెప్పినట్టుగా నాది గాని, మన ఆనంద్ సార్‌ది గాని, రవి సార్‌ది గాని, కోటి సార్‌ది గాని, ఇక్కడ ప్రతి ఒక్కరు ఎవరైతే 1,00,000 అబోవ్ లీడర్స్ ఉన్నారో అందరి సక్సెస్‌కి కారణం ఒకటే కీ. అది సీఎన్‌సీ. సో, ఈరోజు మన టాపిక్ ఏంటంటే సీఎన్‌సీ. సో, సీఎన్‌సీ అంటే ప్రెజెంట్ మనం గమనిస్తే సార్ అసలు సీఎన్‌సీ అనేది ఎందుకు చేయాలా? దానివల్ల ఉపయోగాలేందో తెలుసుకుందాం. సో, కంపెనీ అప్డేట్ చేసిందేందంటే 100 పీవీ సీఎన్‌సీ, 150 పీవీ సీఎన్‌సీ. ప్రెజెంటు మనకి కంపెనీ అనేది ఈ ఆఫర్స్ అనేది 2 రకాల ఆఫర్స్ అనేది మనం స్పీడ్‌గా ఈ బిజినెస్‌లో ముందుకెళ్ళటానికి కంపెనీ తీసుకొచ్చినటువంటి ఆఫర్సు. సో, ఎవరైతే ఈ ఆఫర్‌లను ఉపయోగించుకొని ముందుకెళ్తుంటారో ఖచ్చితంగా 1 ఇయర్ 1,00,000 అని ప్రతి ఒక్కరం చెప్తా ఉంటాం. సో, అది చెప్తే రాదు, చేస్తే వస్తది. అది ఏం చేయాలంటే సీఎన్‌సీ చేయాల. సో, ఆ సీఎన్‌సీ అనేది ఎలా చేయాలా ఏందనేది థాంక్ యూ లీడర్స్. సార్ ఆనంద్ సార్ నా వాయిస్ క్లియరా సార్? క్లియర్ సార్. స్క్రీన్ కూడా షేర్ అవుతుంది. థాంక్ యూ సార్. ఓకే. థాంక్ యూ లీడర్స్. సీఎన్‌సీ కంటే ముందుగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అసలు మన బిజినెస్ ఏంటి? మన కంపెనీ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే
ఒక బ్రాండ్ మనం వాడుతున్నామంటే ఆ బ్రాండ్ గురించి మనం తెలుసుకుంటే అది ఎంత గొప్పది అనేది ముందు మనకు అర్థమవుతుంది. సో మన బ్రాండ్ ఏంటంటే వెస్టేజ్. వెస్టేజ్ అనేది ఒక బ్రాండు. సో వెస్టేజ్ కంపెనీ అనేది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ. వెస్టేజ్ కంపెనీ ఒక ఇండియన్ కంపెనీ. ప్రజెంట్ మన డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో సో ఇండియాలో టాప్ 1 ప్లేస్లో ఉంది. చాలా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు ఉన్నాయి మన ఇండియాలో. దాదాపు ప్రపంచంలో చూసుకుంటే 500 మంది పైన 500 కంపెనీల పైనే ఉన్నాయి. వాటిల్లో వన్ ఆఫ్ ద కంపెనీ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది మన ఇండియాలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో వెస్టేజ్ కంపెనీని గమనిస్తే ఇది 2004లో స్టార్ట్ అయింది. దీనికి డిఎల్సిపిలు అయితే 5,000 పైన డిఎల్సిపి ఆఫీసులు ఉన్నాయి. అలాగే సంవత్సరానికి 5 కోట్ల పైనే టర్న్ ఓవర్ జరుగుతుంది. సో దాదాపు 460 ప్రొడక్ట్స్ అనేది వెస్టేజ్ కంపెనీ అనేది మ్యానుఫ్యాక్చర్ తయారు చేస్తున్నారు. అలాగే 100% బైబ్యాక్ గ్యారంటీ. అంటే ఈ ప్రొడక్ట్స్కి మీరు తీసుకెళ్ళి వాడండి, మీకు దీనివల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా ఇబ్బంది వచ్చినా మీరు ప్రూవ్ చేయగలిగితే సో రిటర్న్ తీసుకుంటామని ప్రతి ప్రోడక్ట్ మీద కూడా రాసి ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే బెస్ట్ బిజినెస్ 10 దేశాల్లోకి వెళ్ళి మన వెస్టేజ్ బిజినెస్ అనేది ఇవే ప్రొడక్ట్స్ అనేది వాడుతుంటారు. సో లీడర్స్ గమనించండి, ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేది మనం వాడుతున్నాం. సో మన కంపెనీ అనేది ఇండియన్ కంపెనీ. ఇండియాలో స్టార్ట్ అయిన కంపెనీ ప్రజెంట్ 9 దేశాల్లోకి వెళ్ళి బిజినెస్ చేస్తున్నారు. సో ఆ దేశాలు ఏంటి సార్ అంటే నేపాల్, బంగ్లాదేశ్, దుబాయ్, థాయిలాండ్, సౌదీ అరేబియా, ఒమాను, కువైటు, ఆ, బహ్రెయిన్, ఘనా. ఇట్లా ఒక 9 దేశాల్లోకి వెళ్ళి 9 దేశాల్లో మనం ఇక్కడ ఏదైతే మన ఊర్లో ప్రొడక్ట్స్ వాడుతున్నామో సో అదే బ్రాండు, అదే క్వాంటిటీ, అదే లేబుల్ తోటి 9 దేశాల్లో కూడా అవే ప్రొడక్ట్స్ వాడుతున్నారు. సో మనం ఏం చేస్తుంటాం అంటే బయట చిల్లర కొట్లో వాటితోటి కంపేర్ చేస్తుంటాం ఇక్కడ వాడే ప్రొడక్ట్స్ని. సో ఒకసారి మీరు గూగుల్లోకి వెళ్ళి ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ని సెర్చ్ చేస్తే హై క్వాలిటీ ఉంటాయి, హైజీనిక్గా ఉంటాయి. సో కాబట్టి బయట దేశాల్లో వాళ్ళు మనలాగా ఏదంటే అది వాడరు. ఖచ్చితంగా క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తారు. క్వాలిటీ ఉంటేనే ఆ ప్రొడక్ట్స్ అనేది వాడతారు. సో కాబట్టి మన కంపెనీ ఏమేమి తయారు చేస్తుంది అంటే హెల్త్ సప్లిమెంట్స్ తయారు చేస్తుంది, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, అలాగే హోమ్ కేర్ ప్రొడక్ట్స్, అగ్రి ప్రొడక్ట్స్, బ్యూటీ ప్రొడక్ట్స్, అలాగే మనకి ఫుడ్ ఏదైతే ఫుడ్ ఐటమ్స్ కుకింగ్ ఆయిల్ అయితేనేమి, బ్రేక్ఫాస్ట్ ఇట్లాంటి అన్ని ప్రొడక్ట్స్ కూడా కంపెనీ అనేది తయారు చేస్తుంది. సో మరి కంపెనీ స్టార్ట్ చేసిన వ్యక్తులను గమనిస్తే గౌతమ్ బాలి సారు మేనేజింగ్ డైరెక్టరు, అలాగే దీపక్ సూద్ సారు మనకి కో డైరెక్టర్, అలాగే దీపక్ సూద్ సారు కన్వీర్ బింగ్ సారు కో డైరెక్టర్గా ఉంటూ ఈ బిజినెస్లో ముందుకు నడిపిస్తున్నారు. సో మరి ఇందులో మనం ప్రొడక్ట్స్ తీసుకోవాలన్నా కానీ బిజినెస్ చేయాలన్నా కానీ సో ఏం చేయాలి సార్, డబ్బులు ఏమన్నా పే చేయాలంటే ఇక్కడ ఎక్కడ కూడా డబ్బులు పే చేయాల్సిన పని లేదు సార్. మనకి ఇక్కడ ఫ్రీగా కంపెనీ ఒక డిస్ట్రిబ్యూటర్గా మనం వెస్టేజ్లో జాయిన్ అవుతున్నాం. సో డిస్ట్రిబ్యూటర్ అంటే దాని అర్థం ఏంటంటే బయట చాలామంది మనకి రిటైల్ షాప్ వాళ్ళు గమనిస్తే వాళ్ళు షాప్లో ఉండే ప్రొడక్ట్స్ ఎక్కడ తెచ్చుకుంటారంటే హోల్సేలర్ దగ్గర తెచ్చుకుంటారు. హోల్సేలర్ వెళ్ళి ఎక్కడ తెచ్చుకుంటారంటే డిస్ట్రిబ్యూటర్ దగ్గర తెచ్చుకుంటారు. సో అదే డిస్ట్రిబ్యూటర్గా ఒక కంపెనీ తరపున మనం డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకోవాలంటే దాదాపు లక్షల్లో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి అదే డిస్ట్రిబ్యూటర్షిప్ అనేది మనం తీసుకోవాలి. కానీ వెస్టేజ్ కంపెనీ ఏం చెప్తున్నారంటే నువ్వు రూపాయి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా నా కంపెనీలో డిస్ట్రిబ్యూటర్గా ఫ్రీగా జాయిన్ అవ్వు. నో ఇన్వెస్ట్మెంట్. ఏ బిజినెస్ చేసుకోవాలన్నా ప్రొడక్ట్స్ వాడుకోవాలన్నా కానీ. సో నీకు ఎలాంటి టార్గెట్స్ కూడా ఉండదు, అలాగే ఎవరు బాస్ ఉండరు, టైం లిమిట్ అనేది ఉండదు. సో ఇవన్నీ లేకుండా మనకి వాడుకునే వాళ్ళకి ఆరోగ్యం, పని చేసుకుంటే నీకు ఆదాయం కూడా ఇస్తానని చెప్పేసి దాదాపు 9 రకాల ఆదాయాలు కూడా మనకి కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మరి ఇవన్నీ మనం తీసుకోవాలంటే మనం ఏం చేయాలా, ఎలా ముందుకెళ్ళాలా? సో ఈ సిఎన్సి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఎవరైతే ఈ బిజినెస్లో నేను లక్ష్య సాధించాలా, నా డ్రీము డిసెంబర్కు ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. సో నేను 1,00,000 లేదంటే 50,000 లేదంటే 2,00,000 3,00,000 అని. సో ఇవన్నీ ఏది సాధించాలన్నా కానీ కంపెనీ తీసుకొచ్చిన ఒక గొప్ప వరం లాంటిది సిఎన్సి ఆఫర్. ఇందాకే సార్ చెప్పారు సక్సెస్కి ఏదన్నా షార్ట్ కట్ ఉందన్నా, కీ ఉందన్నా కానీ అది సిఎన్సి. అలాగే వెస్టేజ్లో కూడా ఒక సంవత్సరంలో లక్ష్య సాధించాలంటే ఖచ్చితంగా సిఎన్సి అనేది ఎవరైతే ఉపయోగించుకుంటారో సో వాళ్ళు ఖచ్చితంగా వెస్టేజ్లో 1 ఇయర్లో 1 lakh అనేది ఖచ్చితంగా సాధించగలరు. చాలామంది మన గ్రేట్ లీడర్ పాండు సార్ తెలంగాణలో ఆర్టీసీ కండక్టర్గా ఉంటారు. సారు జస్ట్ 6 నెలల్లోనే 1,00,000 రూపాయలు
చెక్ తీసుకున్నారు. సార్ ₹1,00,000 చెక్ ఎలా తీసుకోగలిగారు సార్ అంటే ఒకటే ఒకటి సిఎన్సి. సో ఈ సిఎన్సిని ఎవరైతే ప్లాన్డ్గా ఉపయోగించుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ బిజినెస్లో ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. మరి సిఎన్టీ వాట్ సిఎన్సి వై సిఎన్సి, సిఎన్సి అంటే ఏంటి, సిఎన్సి అనేది మనం ఎందుకు చేయాలా, దానివల్ల ఉపయోగాలు గమనిస్తే సిఎన్సి అంటే ఏదో మనం కొత్తగా అనుకుంటుంటాం. సిఎన్సి అంటే ఏం లేదు సార్, కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే ఏదైనా ఒక పని మనం క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే కన్సిస్టెన్సీగా అది ఏదైనా సక్సెస్ అవుతాం. ఒక క్రికెటరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే ఆ క్రికెట్ ఏదైతే మనకి జరుగుతుందో దాంట్లో వాళ్ళు విన్ అవ్వటమా లేదంటే ఫెయిల్ అవ్వటం అనేది ఆధారపడి ఉంటుంది. సో అట్లాగే కన్సిస్టెన్సీ ఒక చదివే వ్యక్తి ప్రతిరోజు చదివితేనే అది పాస్ అవుతాడు, ఆ ఎగ్జామ్ అయినా కానీ ఏదైనా కానీ. అలాగే మన లైఫ్ టైంలో కూడా ప్రతిరోజు అనేది ఒక కన్సిస్టెన్సీగా మనకు తెలియకుండానే కొన్ని ప్రొడక్ట్స్ వాడుతుంటాం. సో ప్రతి నిత్యం ప్రతిరోజు వాడుతుంటాం. మనిషి ఎప్పుడు దాకా వాడతాడంటే చనిపోయిన దాకా వాడతాడు. వాటిని ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ అంటారు, అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్. సో వీటిలలో ఏముంటాయి సార్ అంటే గమనిస్తే మనం టూత్ బ్రష్ ప్రతిరోజు బ్రష్ చేస్తూనే ఉంటాం, ప్రతిరోజు కన్సిస్టెన్సీగా. షాంపూ ప్రతి వీక్లీ ఒకసారైనా కానీ మనకి కన్సిస్టెన్సీగా యూజ్ చేస్తుంటాం. అలాగే పేస్ట్ ప్రతిరోజు బ్రష్ చేస్తుంటాం కాబట్టి పేస్ట్ అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తుంటాం. హెయిర్ ఆయిల్ అయితేనే ఫెయిర్నెస్ క్రీము, టీ పౌడరు, కుకింగ్ ఆయిల్, ఇట్లా ప్రతి ప్రోడక్ట్ని గమనిస్తే మనం కన్సిస్టెన్సీగా ఈ ప్రొడక్ట్స్ అనేది మన తాతలు వాడారు, మన నాన్నలు వాడారు, మనం కూడా వాడుతున్నాం. సో తరతరాల నుంచి కూడా కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. సో అదే కన్సిస్టెన్సీ ఎక్కడో కొంటున్నాం కాబట్టి కంపెనీ చెప్తుంది ఏంటంటే జస్ట్ షాప్ చేంజ్ చేసి మన వెస్టేజ్ షాప్కి చేంజ్ అవ్వండి అంటున్నారు. సో ఎందుకు వెస్టేజ్ షాప్లోనే నేను కొనాలి సార్, బయట షాప్లో నేను ఎందుకు కొనకూడదు, నాకు అంత ఆ వెస్టేజ్లోనే కొనటం వల్ల నాకు వచ్చే బెనిఫిట్స్ ఏందని మనం గమనించుకుంటే బయట మీరు గమనిస్తే సార్ అన్నీ కూడా కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్. ఒక కిరాణా షాప్ అవ్వచ్చు, బయట ఏదైనా కావచ్చు, మనం ఏ ప్రొడక్ట్స్ తీసుకున్నా బయట మనం ప్రతిరోజు న్యూస్ పేపర్లు అయితేనేమి ప్రతి చోట వింటూనే ఉన్నాం, కల్తీ కల్తీ కల్తీ. సో ఈ కల్తీ ఎందుకు అవుతుంది సార్ అంటే ఎక్కువ శాతం కెమికల్స్ కలపడం వల్ల ప్రతి ప్రోడక్ట్లో పండించే పంట కాడి నుంచి ఇప్పుడు గమనిస్తే పాలు కల్తీ అయిపోతున్నాయి, నీళ్లు కల్తీ అయిపోతున్నాయి. సో ఇట్లా ప్రతిది కూడా ప్రతిరోజు కూడా మనం న్యూస్ పేపర్లో చూస్తున్నాం కల్తీ జరుగుతుంది. ప్లస్ ఎక్కువ శాతం కెమికల్స్ అనేది వాడటం ద్వారా మనకు అనారోగ్య సమస్యలు అనేది పెరిగిపోతూనే ఉన్నాయి. సో బయట కెమికల్ ప్రొడక్ట్స్తో తయారు చేస్తారు, మంది 100% ఆర్గానిక్ ప్రొడక్ట్స్. సో 100% ఆర్గానిక్ ప్రొడక్ట్స్, మరి వెస్టేజ్లో కూడా కెమికల్స్ ఉండవా సార్ అని కొంతమంది క్వశ్చన్ చేస్తారు. సో కెమికల్స్ ఉంటాయి సార్. మనకి WHO కొన్ని గైడెన్స్ ఇచ్చింది, కెమికల్ అనేది అసలు లేకుండా ఏది కూడా తయారు కాదు. కానీ ఎంతవరకు మనిషికి హాని చేసే కెమికల్స్ ఉంటాయి, హాని చేయని కెమికల్స్ ఉంటాయి. సో మనిషి దేనైనా కానీ ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి, అంతకు మించి వాడటం ద్వారా ఈ అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. సో మనకి ప్రతిదీ కూడా డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో ప్రతి ప్రొడక్ట్ కూడా మనకి ఏదైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితేనేమి, ఐసీఎంఆర్ అయితేనేమి, వాళ్ళు ఏదైతే కొన్ని గైడెన్స్ ఇచ్చారో వాటికి అనుగుణంగా మాత్రమే ప్రొడక్ట్స్ తయారు చేయాలి. సో వాటిలో ఏ రూల్స్ బ్రేక్ చేసినా కానీ ఈ కంపెనీ అనేది కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి 100% క్వాలిటీగా సో కంపెనీ ఏదైతే చెప్తా అవన్నీ కూడా ఫాలో అయితేనే వెస్టేజ్లో ఇలాంటి కంపెనీలు ముందుకెళ్తాయి. కాబట్టి ఇక్కడ 100% అనేది ఆర్గానిక్ బేస్డ్ ప్రొడక్ట్స్ అనేది మనకు అందుబాటులో ఉంటాయి. సో బయట ప్రొడక్ట్స్ మనం తీసుకుంటే ఎంఆర్పి ప్రైస్ ఎంత ఉంటే అంతే తీసుకుంటాం. కానీ వెస్టేజ్లోని ప్రొడక్ట్స్ని గమనిస్తే మనకి డీపీ ప్రైస్కే మనం ఈ ప్రొడక్ట్స్ అనేది దాదాపు డీపీ ప్రైజ్ 10-30% వరకు మనకి డిస్కౌంట్ ఇస్తుంది మన కంపెనీ. సో బయట డిస్కౌంట్ ఏమన్నా ఉంటుందంటే ఎలాంటి డిస్కౌంట్ లేదు, ఎంఆర్పి ఎంత ఉంటే అంతే తీసుకోవాలా. సో బయట ఏమన్నా ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి అంటే ఫ్రీ అనేది ఏది కూడా రాదు. కనీసం ఒక కవర్ కూడా మన డీమార్ట్ లాంటికి వెళ్తే ఒక ₹20 కవర్ కూడా మనమే తీసుకోవాలా. కానీ కంపెనీ దాదాపు 10% ఫ్రీ ప్రొడక్ట్స్, అంటే ఒక ₹1000 ప్రొడక్ట్స్ నువ్వు వెస్టేజ్లో తీసుకుంటే దాంట్లో ఒక ₹100 ప్రొడక్ట్స్ అనేది మనకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే బయట ఏమైనా క్యాష్ బ్యాక్ వస్తుందంటే ఎలాంటి క్యాష్ బ్యాక్ కానీ ఏమి లేదు. కనీసం ఒక చిల్లరకైనా కానీ ఖచ్చితంగా ఒక ₹2-3 తగ్గినా మనం ఇచ్చి రావాల్సిందే. కానీ ఇక్కడ ఒక 10% క్యాష్ బ్యాక్ అనేది రిటర్న్ అనేది మనకి వేస్తున్నారు. 5-16% క్యాష్ బ్యాక్ అనేది మళ్ళీ రిటర్న్ డైరెక్ట్ మన అకౌంట్కి వేస్తుంది కంపెనీ. సో ఈ అకౌంట్కి వేసే కంపెనీ ఎక్కడన్నా ఉందంటే ఎక్కడ కూడా లేదు. సో అలాగే నో క్వాలిటీ అండ్ గ్యారంటీ, బయట క్వాలిటీ ఏమి ఉండదు, గ్యారంటీ ఏమి ఉండదు.
సో ఇక్కడ రిటర్న్ క్వాలిటీ గ్యారెంటీ, ప్రతి ప్రోడక్ట్ మీద మీరు తీసుకెళ్ళి వాడండి, మీకు దీనివల్ల ఇబ్బంది అనిపిస్తే రిటర్న్ తెచ్చియండి అని చెప్పేసి ప్రతి ప్రోడక్ట్ మీద కూడా ప్రింట్ చేసి మరి మన కంపెనీ అనేది మనకు అందిస్తుంది. సో బయట ఎందుకు అందించట్లేదు, మన దాంట్లో ఎందుకు అందిస్తుందంటే క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. క్వాలిటీ ఉందని చెప్పడానికి అది ప్రింట్ చేస్తుంది, ఉంది కాబట్టే కంపెనీ ప్రింట్ చేసి మరి మనకి మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారు. అలాగే నో రిటర్న్ ఆఫ్ ప్రొడక్ట్స్, బయట కొంటుందో రిటర్న్ ఏమి ఉండదు. సో సపోజ్ ఒక సంతూర్ సోపే తీసుకొచ్చుకున్నాం, సో తీసుకొచ్చిన కనీసం ఒక ఓపెన్ చేసి మళ్ళీ తీసుకెళ్తే తీసుకోరు. కానీ మన కంపెనీ ఏం చెప్తుందంటే మీరు ఓపెన్ చేసి సగం సోపు వాడిన తర్వాత సగం అరిగిపోయినాకైనా కానీ మీకు దీనివల్ల ఇబ్బంది అనిపించిందని ప్రూవ్ చేయగలిగితే మీ డబ్బులు మీకు రిటర్న్ అనేది ఇస్తాము అని చెప్పేసి కూడా కంపెనీ చెప్తుంది. అలాగే నో ఆఫర్స్, బయట ఎలాంటి ఆఫర్స్ అనేది కూడా ఏమి ఉండవు, కానీ మనకి ఎక్స్ట్రా డిస్కౌంట్ ఆఫర్స్ ఇస్తుంది. సో బయట కొనటం వల్ల ఇన్కమ్ ఏమన్నా వస్తుందంటే ఇన్కమ్ పోయేదే కానీ వచ్చేది ఏం లేదు. కానీ ఇక్కడ మనకి దాదాపు కన్సిస్టెన్సీ ఆఫర్లో ఉండటం ద్వారా 9 రకాల ఆదాయాలు కూడా కంపెనీ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో వీటన్నిటికి చూసుకుంటే సిఎన్సి ఆఫర్ ఉంది, హోమ్ డెలివరీ, డైరెక్ట్గా మనం ఆన్లైన్ షాపింగ్ చేయటం ద్వారా మనకు హోమ్ డెలివరీ సర్వీస్ కూడా మనకు వెస్టేజ్ కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో గమనిస్తే ఎందుకు సార్ ఇప్పుడు ఇన్ని చెప్పాను కదా, బయట కొనటం ద్వారా ఒక 0% బెనిఫిట్ ఏమైనా ఉందా మనకి, లేదా ఒక 5% బెనిఫిట్ ఏమైనా ఉందంటే ఏమి లేదు. కానీ వెస్టేజ్ బిజినెస్లో తీసుకోవడం దాదాపు 70% రిటర్న్ ఆఫ్ బెనిఫిట్ అనేది కంపెనీ మనకే ఇస్తుంది. సో ఎందుకు వెస్టేజ్లో నేను కొనుక్కోవాలంటే ఇన్ని ఆఫర్స్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం తీసుకోవాలా. మరి చాలామంది చెప్పేది ఏంటంటే వెస్టేజ్లో ప్రొడక్ట్స్ రేట్లు ఎక్కువ సార్ అంటున్నారు. నిజంగా రేట్లు ఎక్కువ ఉన్నాయా అని మనం ఆలోచన కనుక చేసుకోగలిగితే బయట ప్రొడక్ట్స్తో కంపారిజన్ చేసుకుంటే ఈక్వల్గా ఉన్నాయి, ఎక్కడ కూడా రేట్లు అనేది ఎక్కువ అనేది లేదు. సో చాలామంది ఈ మధ్యకాలంలో 150 సిఎన్సి 100 పీవీ సిఎన్సి అప్డేట్ చేసిన తర్వాత సార్ రేట్లు పెరిగిపోయాయి, రేట్లు ఎక్కువనే అంటున్నారు. సో ఇవే రేట్లు నేను రీసెంట్గా ఒక కిరాణా షాప్కి వెళ్ళి ఆ షాప్లో కూర్చొని ఇవన్నీ కూడా కంపారిజేషన్ చేశా. అసలు నిజంగా మన వెస్టేజ్లో ప్రొడక్ట్స్ రేట్స్ ఉన్నాయా లేదా, బయట ప్రొడక్ట్స్ వీటికని కంపేర్ చేసుకుంటే కొన్ని ప్రొడక్ట్స్ రేట్ ఉన్నాయి, కొన్ని ప్రొడక్ట్స్ అనేది కొంచెం రేటు తక్కువగా ఉన్నాయి. ఆ ప్రొడక్ట్ రేట్ ఎందుకు ఉందంటే దాంట్లో ఉండే క్వాలిటీని బట్టి రేట్ అనేది 100% ఉంటుంది. సో మనం కొన్ని ప్రొడక్ట్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఈ బయట ప్రొడక్ట్స్ చెడ్డవని కాదు, సో ఓన్లీ కంపారిజన్ కోసమే తీసుకున్నాను. సో ఎందుకంటే ఇది యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది, దాని గురించి మనం చెప్పకూడదు. సో కాబట్టి బయట ఒక తాజ్ మహల్ టీ పొడి 200 గ్రాములు తీసుకుంటే ఎంఆర్పి 160 రూపీస్ ఉంది. అంటే 100 గ్రామ్స్ది 80 రూపాయలు ఉంది. 200 కాబట్టి మన దాంట్లో ఉండేది 160 రూపాయలు ఉంది. సో బయట తాజ్ మహల్ టీ పొడి. సో అదే కంపేర్ చేసిన మన వెస్టేజ్ జెటా స్పెషల్ టీ, దీని ఎంత ఉంది సార్, దీని డిపి ప్రైస్ గమనిస్తే 135.45 రూపాయలు ఉంది. ఎంఆర్పి వచ్చేసి 193 రూపాయలు ఉంది. సో మనం ఏదైనా వెస్టేజ్లోని ప్రొడక్ట్స్ డిపి ప్రైస్, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కి మనం కొంటాం కాబట్టి ఇక్కడ 135కే వస్తుంది. సో కంపేర్ చేసుకుంటే దాదాపు ఒక 30 రూపాయలు, ఒక 25 రూపాయలు అనేది మన టీ పొడి అనేది తక్కువలో ఉంది. చాలామంది ఏం చేస్తుంటారంటే దీంతో కంపారిజేషన్ చేసుకోకపోవడం వల్ల చిన్న చిన్న ప్యాకెట్లు తెచ్చుకొని వాడుకోవడం ద్వారా వెస్టేజ్లో రేట్లు ఎక్కువ అని అంటున్నారు. సో కంపారిజన్ టు క్వాలిటీ అండ్ క్వాలిటీ, ఈ రెండు కూడా క్వాంటిటీ కూడా మనం కనుక చూసుకోగలిగితే సో ఎంత క్వాంటిటీ వస్తుంది, ఎంత క్వాలిటీ ఉంటుంది, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటే చాలా చాలా తక్కువలో ఇంటి అద్భుతమైన ప్రొడక్ట్స్ అనేది మనకి వెస్టేజ్ కంపెనీ అనేది మన ఆరోగ్యాన్ని బేస్ చేసుకొని మనకి కంపెనీ ఇస్తుంది. సో అట్లా ఈ జెటా టీ పొడి అనేది చాలా ఎక్సలెంట్ టీ పొడి. సో లేత ఆకుల నుంచి, టీ ఆకులు ఏవైతే దాని నుంచి తయారు చేశారు. దీనివల్ల మనకి గ్యాస్ ట్రబుల్ కంట్రోల్ అవుతుంది, అన్ని చాలా రకాల బెనిఫిట్స్ అనేది ఈ మనకి స్పెషాలిటీలో వస్తుంది. అలాగే సెకండ్ ప్రోడక్ట్ ప్రతి మనిషి కూడా వాడేది ఏంటంటే పేస్ట్, మార్నింగ్ లేయంగానే. సో బయట ఒక టాప్ మోస్ట్ బ్రాండ్ సెన్సోడైన్ 100 గ్రామ్స్ 165 రూపాయలు ఉంది ఎంఆర్పి. సెన్సోడైన్ గురించి ప్రతి మంది చాలా మంది వాడతారు. ఎందుకు వాడతారంటే పండ్లు పుచ్చిపోయినా, చిగుళ్ళు వచ్చిన, ఏదైనా బ్లడ్ వస్తున్నా, జివ్వుమని లాగినట్టు అనిపించిన పళ్ళు, మనం వాడేది ఏంటంటే సెన్సోడైన్. సో దాంతో మన గ్యానో పేస్ట్ ఎర్ర పుట్టగొడుగు నుంచి చేశారు. సేమ్ అన్ని రకాలకి పనిచేస్తుంది, అన్ని విధాలుగా. పళ్ళు పుచ్చిపోయినా, చిగుళ్ళు వచ్చినా, బ్లడ్ వస్తున్నా, మౌత్ స్మెల్ రాకుండా కానీ అన్నిటికీ పనిచేస్తుంది. ఎర్ర పుట్టగొడుగు నుంచి చేశారు న్యాచురల్గా. సో సెన్సోడైన్ 100 గ్రామ్స్ 160 ఉంటే మన గ్యానో పేస్ట్ 100 గ్రామ్స్ డివి ప్రైస్ 140 రూపీస్ ఉంది.
సో అంటే కంపారిజన్ చేసుకుంటే 61 రూపీస్. మనం దేంతో కంపేర్ చేస్తాం? కోల్గేట్ 10 రూపాయలు దాంతో కంపేర్ చేసుకుంటే మన రేట్ ఎక్కువ అనిపిస్తుంది. ఇక్కడ 100 గ్రామ్స్ సెన్సోడైన్ టు గానో పేస్ట్ 100 గ్రామ్స్ ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే మందే ఇంకా 40-61 రూపాయి అనేది తక్కువ ప్రైస్లో కనిపిస్తుంది. సో ఇది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. అలాగే ప్రతి ఒక్కరు అనేది బ్రష్లు, ఈ బ్రష్లు కూడా గమనిస్తే బయట అదే సెన్సోడైన్ 4 బ్రష్లు 288 రూపాయలు ఉన్నాయి. సో మన డెంటాష్యూర్ బ్రష్లు ఎంత ఉన్నాయి సార్ అంటే మల్టీ యాక్షన్ టూత్ బ్రష్లు 268 రూపాయలు ఉన్నాయి, 4 బ్రష్ సెట్లు. సో దాదాపు ఒక 16 రూపాయలు అనేది ఇంకా తక్కువలోనే ఉన్నాయి. సో ఒకటే లీడర్స్ ఇక్కడ మనం కంపేర్ చేయాల్సింది ఏంటంటే బయట ఏదైతే హై క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారో హైజీనిక్గా ఉంటున్నాయో దాంతో మనం కంపేర్ చేయాలి. బయట మనకి మార్కెట్లో ఏవైతే చీప్గా దొరుకుతుంటే వాటితో కంపేర్ చేసుకుంటే ఎక్కడ కూడా అనేది పోల్చడం అనేది అయ్యేది కాదు. కాబట్టి ఇక్కడ మనకి 288 ఉన్నాయి బయట, ఇక్కడ 268, 16 రూపాయల డిస్కౌంట్ ప్రైస్లో మనకి మల్టీ యాక్షన్ టూత్ బ్రష్ అనేది మనకి ఇంకా అందిస్తుంది కంపెనీ. ఇంకొకటి సోప్స్, ఇక్కడ కూడా గమనిస్తే సంతూర్ సోప్ 40 రూపీస్ ఉంది, మన అష్యూర్ నీమ్ సోప్ 50 రూపీస్ ఉంది. అలాగే పియర్స్ సోపు బయట 55 రూపాయలు ఉంది, మనది కాంప్లెక్స్ బార్ 74 రూపాయలు ఉంది. సో ఇక్కడ మనం గమనిస్తే బయట 3 సోపులు సంతూర్ సోపులు వాడితే 120 రూపాయలు అవుతుంది. సో అదే 3 సోపులు వాడే కాడ మన వెస్టేజ్ నీమ్ సోపు జస్ట్ 2 సోపులే పడతాయి. ఎందుకంటే ఇది తొందరగా అరగదు, ఎక్కువ కాలం మనకు వస్తుంది. సేమ్ 100 గ్రామ్స్ సంతూర్ సోపు, ఇక్కడ కూడా 100 గ్రామ్సే. కానీ అది 3 వాడే కాడ మీరు గమనిస్తే వాడి చూడండి, ఇది మన 2 సరిపోతుంది. అలాగే సేమ్ పియర్స్ సోప్ అంటే ఇంట్లో అందరూ కూడా ఒకే బ్రాండ్ వాడరు, ఒకే ప్రోడక్ట్ వాడరు, ఎవరికి నచ్చింది వాడు వాడుతుంటారు. కాబట్టి ఎక్కువ మంది ఇప్పుడు ప్రజెంట్ కాంప్లెక్స్ బార్ యూజ్ చేస్తున్నారు. కంపేర్ చేసుకుంటే పియర్స్ సోప్ తోటి మనది 74 ఉంది, అది 55 ఉంది. ఇట్లా 2 గమనిస్తే సార్ 3 సంతూర్ సోపులు 120, పియర్స్ సోపు 55, అంటే టోటల్ 175 రూపాయలు అవుతుంది. అలాగే మన నీమ్ సోపులు 50 రూపాయలు ఒకటి, 2 వచ్చేసి 100. అలాగే కాంప్లెక్షన్ బార్ ఒకటి 174 రూపాయలు. సో కంపారిజన్ చేసుకుంటే ఎక్కడ కూడా ప్రైస్ అనేది ఎక్కువ కూడా అనిపించట్లా. సో క్వాలిటీ పరంగా క్వాంటిటీ పరంగా చూసుకుంటే ఎక్కడ ప్రైస్ అనేది డిఫరెన్స్ అనేది మనకు పెద్దగా కనిపించట్లా. సో మనం ఏమనుకుంటాం రేట్లు ఎక్కువ అని అనుకుంటాం. అట్లాగే బయట షాంపూ కూడా గమనిస్తే 200 ml డవ్ షాంపూ 180 రూపీస్ ఉంది. సేమ్ అదే మన అష్యూర్ షాంపూ డైలీ కేర్ షాంపూ 183 రూపాయలు ఉంది. ఎంత ఉంది సార్ డిఫరెన్స్ అంటే 3 రూపీస్ ఉంది. సో ఇది మన న్యాచురల్గా ఆవకాడ నుంచి తయారు చేశారు. సో బయట ప్రొడక్ట్స్ ఎలా దేంతో తయారు చేస్తున్నారని మనకు తెలియదు, దాని గురించి మాట్లాడుకోకూడదు. సో మన దాని గురించి మాట్లాడుకుంటే ఇక్కడ డైలీ కేర్ షాంపూ అనేది మనకి చుండ్రున్న జుట్టు ఊడిపోతున్న డైలీ రెగ్యులర్గా వాడే పర్పస్కి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. సో డిఫరెంట్ ఎంత ఉందంటే 3 రూపీస్ మాత్రమే ఉంది. ప్లస్ ఇది న్యాచురల్గా ఆర్గానిక్ బేస్లో మనకి అన్నీ కూడా తయారవుతున్నాయి. సో నెక్స్ట్ గమనిస్తే హెయిర్ ఆయిల్ బయట 200 ml పారాషూట్ హెయిర్ ఆయిల్ గమనిస్తే దాంట్లో అలోవెరా గోల్డ్ అని ఉంటుంది బయటది, మామూలు పారాషూట్తో కాదు, ఇంకా హై క్వాలిటీ దాంతో మన దాన్ని కంపేర్ చేయాలి. కానీ పారాషూట్ ఎక్కువ మంది వాడుతుంటారు కాబట్టి దాంతో కంపారిజన్ చేసుకుంటే 200 ml 166 రూపాయలు ఉంది. సో మన అష్యూర్ హెయిర్ ఆయిల్ ఎంత ఉందంటే 198 రూపాయలు ఉంది. సో ఎంత డిఫరెంట్ ఉందంటే ఒక 20 రూపీస్ 25 రూపీస్ అంతే. కానీ మన హెయిర్ ఆయిల్ వాడటం ద్వారా మైగ్రేన్ హెడేక్ అవుతుంది, జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. ప్లస్ చాలామంది చిన్నపిల్లలు హాస్టల్లో ఉంటుంటారు, కొంతమంది వాళ్ళకి పేలు కూడా రీసెంట్గా వచ్చిన రిజల్ట్ ఏంటంటే పేలు కూడా పట్టకుండా ఉంటున్నాయి అంట. పేలు కూడా చనిపోతున్నాయి సార్, చాలా బాగుంది, హెయిర్ కూడా ఒత్తుగా బాగా వస్తుందని చాలామంది రిజల్ట్ ఇచ్చారు. సో కాబట్టి ఏదైనా కానీ ఒక బ్రాండ్తో కంపేర్ చేస్తున్నప్పుడు క్వాలిటీ క్వాంటిటీ ఇవన్నీ కూడా కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి మనకి అన్నీ కూడా. అలాగే బయట వాడే పౌడర్ ఇది ఎంత ఉంది సార్ అంటే 100 గ్రామ్స్ 120 రూపాయలు ఉంది. మనం దేంతో కంపేర్ చేస్తుంటామంటే 50 గ్రామ్స్ ఉంటాయి చిన్న చిన్నవి, అవి తీసుకొచ్చుకొని మనం వాడుకొని వెస్టేజ్లో రేట్లు ఎక్కువ అంటారు. సో సేమ్ అదే 100 గ్రామ్స్, ఇక్కడ నేను చెప్పేదల్లా గ్రామ్స్, ఇవన్నీ కూడా కొంచెం మీరు వినండి లీడర్స్, ఎందుకంటే ఎంత క్వాంటిటీ వస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్ మనకి. అదే 100 గ్రామ్స్ మనకు బయట 120 రూపాయలు ఉంటే మన దాంట్లో 72 రూపాయలు డీపీ ప్రైస్ బాడీ టాల్క్ అష్యూర్.
సో 31 రూపీస్ అనేది మనకి సేవ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ కుకింగ్ ఆయిల్. ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే ఆయిల్ రేట్ ఎక్కువ, మేము యాడ్ కొనాం సార్ 500 పైనే ఉంటుంది రేటు రైస్ బ్రాన్ ఆయిల్ అని అంటున్నారు. సో కంపేర్ చేసుకుంటే బయట ఒక ఫ్రీడమ్ ఆయిల్ 1 లీటరు రూ. 195 ఉంది. సో అది నెలకు మనకి ఎన్ని పడతాయి అంటే, నెలకు ఒక మూడు ప్యాకెట్లు వాడినా కానీ 195 ఇంటూ 3 లీటర్లు వేసుకున్న రూ. 585 అవుతుంది. సో అదే మన వెస్టేజ్లోని రైస్ బ్రాన్ ఆయిల్ ఎంఆర్పి 807, మనకి డిపి ప్రైస్ 564. సో ఇది 2 లీటర్లు మనకి 564 పడుతుంది. బయట ఆయిల్ 3 లీటర్లు వాడేది, మనది 2 లీటర్లు సరిపోతుంది. ఎందుకంటే మన ఆయిల్ అనేది స్మోక్ రాదు, ఎక్కువగా ఆయిల్ అనేది పీల్చుకోదు. మనం ఎంతసేపు హీట్ చేసినా కానీ కలర్ చేంజ్ కాదు. సో ఇట్లా ఒకసారి మనం చేసి చూస్తే మనకి వాడి చూస్తే అర్థమవుతుంది. ప్లస్ బయటది 4-5 గంటలు వేసేది, ఇది 2 స్పూన్లే సరిపోతుంది. మనం ఎక్కువ కూడా వేయాల్సిన పనిలే. సో మనకి తెలియకపోవడం ద్వారా ఏమవుతుందంటే ఎక్కువగా పోసేసుకొని బయట దానిలాగా వాడటం ద్వారా రేట్ ఎక్కువ అనిపిస్తుంది. ఎక్కడ కూడా రేట్ ఎక్కువ అనేది ఏం లేదు సార్. బయట 3 లీటర్లు వాడేవాళ్ళు జస్ట్ మన వెస్టేజ్ రైస్ బ్రాన్ ఆయిల్ ఒక 2 లీటర్లు మాత్రమే సరిపోతుంది. ఒకసారి వాడిన వాళ్ళు అడిగి చూస్తే వాళ్ళు చాలా మంది రిజల్ట్ చెప్పున్నారు రీసెంట్గా మన టీంలోనే. సార్ బయట ఆయిల్ మనం ఎంత చేసినా కానీ అది జిడ్డు జిడ్డుగా అట్లాగా ఉంటుంది, ప్లస్ ఎంత పోసినా కానీ అయిపోతూనే ఉంటుంది సార్. కానీ మన వెస్టేజ్ ఆయిల్ దాదాపు మనకి 2 లీటర్లు నాకు నెల రోజుల వరకు వచ్చిందని చెప్తున్నారు మేడం హైదరాబాద్ నుంచి. అంటే వాడే విధానం కూడా తెలుసుకోవాలా, మనం ఎంత పెడితే అంత వేయకూడదు. సో పొదుపుగా మనకు వాడుకుంటే క్వాలిటీ ప్రొడక్ట్స్ కాబట్టి జస్ట్ ఒక రైస్ బ్రాన్ ఆయిల్ ఒక ఫ్యామిలీకి రెగ్యులర్గా వాడుకున్నా కానీ మనకు 1 మంత్ వస్తుంది. సో ఇక్కడ 21 రూపీస్ అనేది ఇంకా తక్కువగానే ఉంది. సో అంత గొప్ప రైస్ బ్రాన్ ఆయిల్ దాదాపు దీనికి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అనేది దిస్ ఈస్ ద బెస్ట్ ఆయిల్ ఫర్ హార్ట్, గుండెకి సంబంధించి బెస్ట్ ఆయిల్ అనేది మనకి కంపెనీ అనేది కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. సో అంత గొప్ప ఆయిల్ అనేది మనకి ఇంత తక్కువ ప్రైజ్లో ఇస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలా. సో మనకి ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఆయిల్ వాడటం ద్వారా గ్యాస్ ట్రబుల్ క్లియర్ అవుతుంది, కొలెస్ట్రాల్ క్లియర్ అవుతుంది. ప్రతి ప్రాబ్లంకి ద బెస్ట్ సొల్యూషన్గా వెస్టేజ్ రైస్ బ్రాన్ ఆయిల్ ఉంది. సో బయట మరి అంత ఆరోగ్యం ఉందా అని మనం గమనిస్తే మనకు జేబుకి చిల్లు పడుతుంది కానీ ఆరోగ్యం అనేది రావట్ల. సో అందరూ కూడా కోల్డ్ ప్రెస్ ఆయిల్, బయట ఆయిల్ వాడుకుంటే మన గాను దగ్గర పట్టిస్తే ఎక్కువ హై కాస్ట్ ఉంటుంది. 1 లీటరే ఉంటుంది సార్ 400-500. జస్ట్ ఇక 2 లీటర్స్ మనకి కంపెనీ రూ. 564 వస్తుంది. నాకు తెలిసి ఇది చాలా తక్కువ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కంపారిటివ్ చేసుకుంటే చాలా తక్కువలోనే ఉంది. అట్లాగే హార్పిక్ బయట మనం వాడేది 100 ml హాఫ్ లీటర్ రూ. 130. సో మన వెస్టేజ్లో అల్ట్రా గార్డ్ రూ. 171 ఎంఆర్పి ఉంటే మనకు రూ. 120కే వస్తుంది. సో 51 రూపీస్ తక్కువకే వస్తుంది. ఇంకొకటి ఇంకా అల్ట్రా గార్డ్ గురించి చెప్పాలంటే చాలామంది పూజ సామాన్లు ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ క్లీన్ చేయడానికి ఎంతో ఇబ్బంది పడుతుంటారు. జస్ట్ మన టాయిలెట్ క్లీనర్ మల్టీపర్పస్ లాగా ఉపయోగపడుతుంది. అట్లా టాయిలెట్ క్లీనర్ క్లీన్ చేసుకోవచ్చు. అలాగే ఏదన్నా తుప్పు పట్టిన ఏదన్నా బిందెలు ఇట్లాంటివి ఉంటే రాగి ఇట్లాంటివి అవన్నీ కూడా క్లీన్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. సో 2 విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. ఇంకా తక్కువ ప్రైజ్లో 51 రూపీస్ తక్కువ ప్రైజ్లోనే మన అల్ట్రా గార్డ్ కూడా మనకి అందుబాటులో ఉంది. అలాగే ఒక గ్రేట్ ప్రోడక్ట్, ప్రతి లేడీ యొక్క ఫేవరెట్ ప్రోడక్ట్ ఏమైనా ఉందంటే మనది అల్ట్రా స్క్రబ్. సో ఇది బయట విమ్ సోప్ ఇంకొకటి ఏదో వాడుతుంటాం విమ్ లిక్విడ్. సో ఇది ఎంఆర్పి ఎంత ఉందంటే రూ. 135 ఉంది. సో ఈ రూ. 135 నెలకి ఒక 2 పండగని రూ. 270 అవుతుంటుంది. కానీ మన వెస్టేజ్లోది జస్ట్ ఒకటి చాలు సార్. మీరు దాదాపు నాకు తెలిసి అయితే కొంతమందికి 3 నెలల దాకా కూడా వస్తుంది. దీంట్లో ఎక్కువ కూడా మనం వేయాల్సిన మళ్ళీ జస్ట్ ఒక 2 డ్రాప్స్ ఒక బౌల్లో 2 డ్రాప్స్ వేసుకుంటే మొత్తం కూడా నీట్గా మన పాత్రలన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు. చాలా మంది చెప్పిన లేడీస్ ఫీడ్బ్యాక్ ఏంటంటే సార్ ఈ అల్ట్రా స్క్రబ్ వాడిన తర్వాత మా చేతులన్నీ చాలా స్మూత్గా ఉన్నాయి, ఇంతకుముందు రఫ్గా ఉండేవి, అలా చాలా పొలుసులుగా ఉండిపోయాయి, కడిగి కడిగి చేతులన్నీ ఇదే అయిపోయాయి సార్. ఎప్పుడైతే అల్ట్రా స్క్రబ్ అనేది వాడకం చాలా బాగుంది అని చాలా మంది కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి ఇది 2-3 మంత్స్ దాకా కూడా వస్తుంది. మనం పొదుపుగా వాడుకుంటే జస్ట్ ఒక 2 డ్రాప్సే చాలు, ఎక్కువ కూడా వేయాల్సిన పనిలే. సో బయట ఒక 2 ప్రొడక్ట్స్ వాడితే 270 అవుతుంది సార్. 500 ml 2 వాడాల్సిన కాడ జస్ట్ మనది ఒకటే సరిపోతుంది.
కంపేర్ టు క్వాలిటీ క్వాంటిటీ. సో ఇక్కడ మంది రూ. 239, ఇదే 500 ml 3 months దాకా వస్తుంది. సో రూ. 103 అనేది చాలా డిఫరెన్స్ అనేది మనకు అందిస్తుంది కంపెనీ. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి, నిజంగా మనం క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడుతున్నామా లేదా. అలాగే నెక్స్ట్ మనం బట్టలు ఉతికేదానికి అయితేనేమి ఏం వాడుతుంటారంటే సర్ఫ్ వాడుతుంటారు. అదే సర్ఫ్ 500 grams రూ. 115 ఉంది. అలాగే సోపులు నెలకి ఒక 4 సోపులు వాడినా కానీ ఒక సోపు ప్రైజు 15 గ్రాముల రిన్ ప్రైజ్ ఎంత ఉందంటే రూ. 40 ఉంది. 4 సోపులు తీసుకున్నా కానీ రూ. 160 అవుతుంది. అలాగే కంఫర్ట్ 250 ml రూ. 60 ఉంది. ఇట్లా టోటల్గా చూసుకుంటే రూ. 330 అవుతుంది, రూ. 335. సో ఈ 3 వాడితే సో జస్ట్ అదే ఖర్చుకి మన వెస్టేజ్ అల్ట్రా వాష్ కనుక వాడితే రూ. 384 అంటే రూ. 49 ఎక్కువే. కానీ ఇక్కడ మీరు గమనిస్తే చాలా మంది బట్టలు ఉతికి 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 నడుములు నొప్పులు అంటుంటారు, అవి పిండి చేతుల నొప్పులు అంటుంటారు. సో ఇట్లా ప్రతిరోజు డైలీ లేడీస్ అనేది వర్క్ చేసి చేసి చాలా మంది టైర్డ్ అయిపోతుంటారు. సో టైర్డ్ అయ్యి చాలా అనారోగ్య సమస్యలు, పెయిన్ కిల్లర్స్ కూడా వాడుతుంటారు కొంతమంది నొప్పులకి. సో వర్క్ అనేది అలా ఉంటుంది. జెంట్స్ కంటే ఎక్కువ వర్క్ ఉండదు, కానీ లేడీస్ అనేది ప్రతిరోజు ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇది రొటీన్గా వీళ్ళు కూడా కన్సిస్టెన్సీలోనే చేస్తుంటారు. కాబట్టి వాళ్ళకి వర్క్ ప్రెషర్ తగ్గించడానికి వెస్టేజ్ అల్ట్రా వాష్ ఎలా పనిచేస్తుందంటే జస్ట్ ఇంకా సబ్బు సర్ఫు ఇవన్నీ కూడా ఏవి కూడా పనిలే. కంఫర్ట్ ఒక హాఫ్ మూత లేదంటే కొంచెము ఒక బకెట్లో ఒక హాఫ్ మూత పోసి మన బట్టలన్నీ నానబెట్టి జస్ట్ అట్లా చేత్తో రుద్దినా కానీ ఆ మురికి అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. అంటే ఎనర్జీ అనేది చాలా తక్కువ పెట్టాల్సి ఉంటుంది సార్. ఎక్కువ బయట ఏంటంటే బండ్లకేసి బాదుతూ ఉంటారు, దానికి ఉన్న గుండీలు కూడా ఊడిపోయేటట్టు. కానీ ఇక్కడ అంత కష్టపడాల్సిన పని లేదు. సో స్మార్ట్ వర్క్గా మనకి అల్ట్రా వాష్ వచ్చింది. జస్ట్ ఒక హాఫ్ మూత కనుక ఒక బకెట్ వాటర్లో నానబెట్టి జస్ట్ చేత్తో కానీ లేదంటే బ్రష్తో కానీ రుద్దినా కానీ సరిపోతుంది. ఇంకా కంఫర్ట్ కానీ సబ్బు సర్ఫ్ ఏవి కూడా పనిలే. ఇట్లా స్మార్ట్ వర్క్గా చేసుకుంటే చాలామంది లేడీస్కి హెల్త్ కూడా సేవ్ అవుతుంది. సో జస్ట్ రూ. 49 ఎక్స్ట్రా మాత్రమే ఉంది. సో దాని ద్వారా ఎంత హెల్త్ వస్తుందంటే అంత హెల్త్ వస్తుంది. సో చాలా స్మెల్ కూడా చాలా బాగుంటుంది. చాలా మందికి ఏంటంటే షర్ట్ వేసుకున్నప్పుడు జిలజిలగా అట్లా ఉంటుంది బయట కొన్ని సోప్ ఇట్లాంటివి వాడినప్పుడు. కానీ చాలా కంఫర్ట్గా ఉంటుంది మనది, వాడితే తెలుస్తుంది అది. సో చాలా కొద్దిగా వేసుకుంటే చాలు సార్, ప్రతి ఒక్కరు కూడా దాదాపు 1 month పైనే వస్తుంది. అలాగే లైజాలు మనం ప్రతిరోజు వాడేది ఏంటంటే ఫ్లోర్ తుడుచుకోవడానికి లైజాలు బయట ఎంఆర్పి రూ. 130 ఉంది. సో అదే 2 బాటిల్లో కనుక నెలకు వాడితే రూ. 260 అవుతుంది. మన అల్ట్రా స్వాబ్ మనం ఫ్లోర్ క్లీనర్ రూ. 199 ఉంది. మనం డెమో కూడా చేస్తుంటాం ఫ్లోర్ క్లీనరు. సో బయట మూత పోసేది క్లీన్ అవ్వదు, జస్ట్ ఒక 5-6 డ్రాప్స్తోనే క్లియర్ అవుతుంది. అంటే ఎక్కువ వేయాల్సిన పనిలే, తక్కువ వేసుకున్నా కానీ నీట్గా అనేది క్లీన్ అవుతుంటుంది. బయట 2 వాడేది మనది ఒకటే ఒకటే వాడుకున్నా సరిపోతుంది. కాబట్టి జస్ట్ ఇంకా చాలా తక్కువ 60%, 61% తక్కువతోటి మనకి అల్ట్రా వాష్ ఇస్తుంది. అలాగే డెటాల్ రూ. 110 ఉందా బయట, మంది రూ. 172. సో రూ. 62 ఎక్కువైనా కానీ మంది న్యాచురల్గా వేపాకు దాటి నుంచి చేశారు. సో అట్లాగే ఫెయిర్ అండ్ లవ్లీ బయట వాడేది ఫెయిర్నెస్ క్రీము 50 grams రూ. 140 ఉంది. అలాగే ఫెయిర్నెస్ క్రీము రూ. 199 ఉంది. సో బయట దాంతో కంపేర్ చేసుకుని మన వాళ్ళు ఒక 20 grams 30 grams అట్లా చిన్న చిన్న ప్యాకెట్లు తెచ్చుకొని వాడుతుంటారు. సో అవి కాదు సార్, కంపేర్ చేస్తూ రూ. 140 50 గ్రాములది, మంద రూ. 199 ఉంది. రూ. 59 ఎక్కువ ఉన్నా కానీ ఇది మనది మల్బరీ వాటి నుంచి న్యాచురల్గా ఫ్రూట్స్ నుంచి కాయల నుంచి వాటి నుంచి తయారు చేసింది. అట్లాగే ఫేస్ వాష్ రూ. 160 బయట ఉంది. పపాయ డీప్ క్లీనింగ్ ఫేస్ వాష్, సేమ్ అదే ఫేస్ వాష్ మనకి క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ క్యారెట్ వాటి నుంచి తయారు చేసింది రూ. 188 ఉంది. రూ. 81 అనేది ఎక్స్ట్రా. అంటే ఇక్కడ ఒకటే లీడర్స్ గమనించాల్సింది, ఇక్కడ న్యాచురల్ ప్రొడక్ట్స్ అనేది క్వాంటిటీ అనేది మనం కంపేర్ చేసుకుంటే మన పెద్ద డిఫరెన్స్ అనేది కనిపించట్లా, ఒక 50 అట్లాగే మాత్రమే ఎక్కువ ఉంది. అలాగే డ్యూ గార్డ్ బయట మంద రూ. 246 ఉంది ప్యాడ్స్, బయట అదే 10 ప్యాడ్స్ రూ. 80 ఉంది. అంటే మంది గమనిస్తే దాదాపు 250 ml దాకా వాటర్ అనేది అబ్జార్ప్షన్ చేసుకుంటుంది. అంటే రోజులో ఒకటి సరిపోతుంది, 2 వాడే కాడ ఒకటి సరిపోతుంది. కాబట్టి బయట
2 ప్యాకెట్స్ ఎంత అవుతాయి అంటే 120 రూపాయలు అవుతుంది. మనది 246 రూపాయలతోటి సరిపోతుంటది. జస్ట్ ఒక 86 రూపాయల ప్రొడక్ట్స్ ఎక్కువ. ప్రెజెంట్ ఇవన్నీ చేంజ్ చేసుకోకపోతే క్యాన్సర్‌కి ప్రధాన కారణం లేడీస్‌లో ప్రతి ఒక్కరికి రావటానికి ప్యాడ్స్ కాబట్టి హైజీనిక్ అనేది వాడుకుంటేనే వాళ్ళనేది క్యాన్సర్ బారిన పడకుండా ఉన్నారంటారన్న ఉద్దేశంతోటి ఇవన్నీ తీసుకురావడం జరిగింది. సో 14 సంవత్సరాలు దాటిన ప్రతి లేడీకి కూడా ప్రెజెంట్ గవర్నమెంట్ అనేది వ్యాక్సిన్ ఏపిస్తున్నారు క్యాన్సర్ రాకుండా. ఎందుకు లేడీస్‌లో ఎక్కువ క్యాన్సర్ వస్తుందంటే, వాడే ప్యాడ్స్‌లో క్వాలిటీ అనేది లేకపోవటం ద్వారా. సో, అది గూడా మనం డెమో చూపిస్తుంటాం కంపేర్ టు అది. అలాగే ఫాగ్ ప్రీమియం క్వాలిటీ ఎంతుందంటే రూ. 350 ఉంది. అలాగే మనది రూ. 332 ఏది సార్ అంటే ట్రూమెన్ అది ట్రూమెన్ బాడీ స్ప్రే. రూ. 28 అనేది తక్కువతో మనకు అందిస్తుంది. ఇట్లా టోటల్‌గా కంపేర్ చేసుకుంటే బయట ప్రొడక్ట్స్ ఎంఆర్‌పీ రేట్లు ఎంతున్నాయంటే రూ. 3754. అదే మన వెస్టేజ్‌లో ప్రొడక్ట్స్ టోటల్ ఎంతైనాయంటే రూ. 3815. సో, రూ. 3815 నుంచి రూ. 3754 తీసేస్తే ఎంత ఎక్కువ సార్ అంటే వెస్టేజ్‌లో రూ. 61 ఎక్కువ. రూ. 61 మాత్రమే ఎక్కువుంది. ఇప్పుడు ఇయన్నీ నేను చెప్పిన రేట్లన్నీ కూడా కాలిక్యులేషన్ మీరేమైనా డౌట్ ఉంటే కాలిక్యులేషన్ చేసుకోండి. చేస్తే లాస్ట్‌లో ఎంత ఎక్కువుంది సార్ వెస్టేజ్‌లో అంటే రూ. 61 అంటే ఒక 100 రౌండ్ ఫిగర్ తీసుకున్నా గాని, సో, ఒక 100 ఒక రోజు బిర్యానీ ఒక పూట అన్నం తింటే పోతుంది. సో, కానీ ఇక్కడ మనకి ఆరోగ్యం వస్తుంది. సో, బయట కెమికల్ ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల ఆరోగ్యం పోతుంది. ఇక్కడ మనం వాడుకోవడం ద్వారా ఆరోగ్యం అనేది వస్తుంది. సో, ఈ ప్రొడక్ట్స్ అన్నీ తీసుకోవడం ద్వారా మనకు 100 పీవీ సీఎన్సీ కూడా కంప్లీట్ అయిపోతది. సో, ఇవన్నీ గూడా మనిషి ప్రతిరోజు డైలీ అనేది ఖచ్చితంగా వాడాల. సోపు, ఆయిలు, పేస్ట్, డిష్ వాష్, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్లు, బ్రష్‌లు ఇవన్నీ గూడా రెగ్యులర్‌గా వాడాల్సిన ప్రొడక్ట్సే. సో, ఇవన్నీ సీఎన్సీలో గూడా ప్లాన్ చేసుకున్నాం. మనకి సీఎన్సీ ఆఫర్ వస్తది. సో, మరి సీఎన్సీ గురించి మాట్లాడుకుంటే ప్రెజెంట్ 100 పీవీ సీఎన్సీ ఉంది. 150 పీవీ సీఎన్సీ ఉంది. సో, మనం సీఎన్సీలో ఉండటం ద్వారా మనకి 10-20% డిస్కౌంట్ వస్తది. 150 సీఎన్సీలో ఉన్నవాళ్ళు. అలాగే 5-16% క్యాష్ బ్యాక్ వస్తది. 10% ఫ్రీ ప్రొడక్ట్ వస్తది. ఫిఫ్త్ మంతు 4 నెలలు వరుసగా తీసుకుంటే ఐదో నెలలో రూ. 4100 అనేది ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. అలాగే 100 పీవీ సీఎన్సీలో ఉన్న వాళ్ళకి సేమ్ బెనిఫిట్స్. 5-10-20% డిస్కౌంట్, 5-16% క్యాష్ బ్యాక్, 10% ఫ్రీ ప్రొడక్ట్. ఫిఫ్త్ మంత్ రూ. 2250 ఫ్రీ వస్తుంది. సో, ఇవన్నీ గూడా కన్సిస్టెన్సీగా 4 మంత్స్ జేయాల. 100 పాయింట్లయినా గాని 4 నెలలు కంటిన్యూగా తీసుకోవాలి. నేను మధ్యలో ఒక నెల ఆపేస్తాను సార్ మళ్ళీ తర్వాత తీసుకుంటానంటే కుదరదు. ఖచ్చితంగా కన్సిస్టెన్సీగా 4 నెలలు తీసుకుంటే ఐదో నెలలో మనకు ఫ్రీ వస్తది. ఇది ఎప్పటి నుంచి తీసుకోవాలి సార్ అంటే, ప్రతి నెల 2వ తేదీ నుంచి 14వ తేదీలోపు మనకి సీఎన్సీ ఆఫర్ అనేది ఉంటది. సో, మళ్ళీ 2వ తేదీ నుంచి 18వ తేదీలోపు ప్రతి నెల ఫ్రీ ప్రొడక్ట్ ఏదైతే 10% ఫ్రీ ప్రొడక్ట్ వస్తదని జెప్పామో, ఆ 10% ఫ్రీ ప్రొడక్ట్ ఎప్పటి వరకు ఇస్తదంటే కంపెనీ 2వ తేదీ నుంచి 18వ తేదీలోపు ఇస్తది. సో, ఎవరైతే న్యూగా ఈ బిజినెస్‌లో జాయిన్ అవుతుంటారో, వాళ్ళు ఎప్పుడైనా గాని ఒకేసారి 100 పీవీ బిల్లింగ్ చేపించుకుంటే వాళ్ళు సీఎన్సీకి ఎలిజిబిలిటీ అవుతారు. సపోజ్ మనకు 2-14 లోపు సీఎన్సీ ఆఫరు. నేను 20వ తేదీ జాయిన్ అయ్యాను సార్. నేను ఈరోజు సీఎన్సీ చేస్తే నాకు సీఎన్సీ వస్తదా? సో, నువ్వు 20వ తేదీ జాయిన్ అయినా గాని ఒకేసారి ఒకే ఇన్వాయిస్‌లో 2, 3 బిల్లులు కాకుండా ఒకే ఇన్వాయిస్‌లో 100 పీవీ సీఎన్సీ చేస్తే కొత్తగా జాయిన్ అయిన వ్యక్తులు మాత్రమే వాళ్ళకి ఆ సీఎన్సీ ఆ మంత్ అనేది సీఎన్సీల ఆఫర్‌లోకి వస్తది. సో, మరి సీఎన్సీ ఆఫర్ బెనిఫిట్స్ గమనిస్తే లీడర్స్ 100 పీవీ సీఎన్సీ 2-14 లోపు ప్రతి రూ. 33కి ఇప్పుడు ప్రెజెంట్ ఒక కంపెనీ అనేది మనకు ఒక పీవీ అనేది ఇవ్వడం జరుగుతుంది. బయట ఇప్పుడు మనం కొన్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఎంఆర్‌పీ గమనిస్తే 4000 ఎంఆర్‌పీ ప్రొడక్ట్సు మనకి వెస్టేజ్‌లో తీసుకోవడం ద్వారా మనకి డీపీ ప్రైస్ రూ. 3500 వస్తది. సో, దాదాపు డిస్కౌంట్ రూ. 500 వస్తది మనకి. 10-30% డిస్కౌంట్ వస్తది కాబట్టి, అలాగే 10% ఫ్రీ ప్రొడక్ట్స్. రూ. 3500 ఫ్రీ ప్రొడక్ట్ వస్తది. రూ. 100 అకౌంట్‌లో డైరెక్ట్ క్యాష్ బ్యాక్ పడతది. ఇలా నేనే ఫస్ట్ ఈ మంత్ జాయిన్ అయ్యి ఫస్ట్ సీఎన్సీ కంప్లీట్ చేశాను. సో, నాకు ఒక రూ. 100 అకౌంట్‌లో పడ్డది. నెక్స్ట్ మంత్ కూడా రూ. 4000 ఎంఆర్‌పీ ప్రొడక్ట్స్ మనకి 3500కే వస్తాయి డీపీ ప్రైస్ కింద. రూ. 500 డిస్కౌంటు, రూ. 300 క్యాష్ బ్యాకు, రూ. 100 అకౌంట్‌లో పడతది. ఇట్లా థర్డ్ మంత్ రూ. 4000కి మనం ఎంఆర్‌పీ ప్రొడక్ట్స్ మనకు 3500కే వెస్టేజ్‌లో వస్తాయి. డీబీ ప్రైస్ రూ. 500 క్యాష్ బ్యాకు, డిస్కౌంటు, 10% ఫ్రీ ప్రొడక్టు, 5-16% క్యాష్ బ్యాకు. ఇట్లా ఫోర్త్ మంత్ కూడా
రూ. 4,000 ఎంఆర్పి ప్రొడక్ట్స్ రూ. 3,500 మనకి వెస్టేజ్లో వస్తాయి. సో అలాగే 100 పీవీ బిల్లింగ్ కంప్లీట్ అయిపోద్ది. 10-30% డిస్కౌంట్ వస్తుంది. అలాగే 10% ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. అలాగే 5-16% క్యాష్ బ్యాక్ ₹100 మన అకౌంట్లో పడుతుంది. ఇట్లా 4 నెలలు కంప్లీట్ చేసుకుంటే మొత్తం టోటల్గా మనకు వచ్చిన బెనిఫిట్ మనం పెట్టిన ఖర్చు ఎంత ఉంది సార్ అంటే, నేను సిఎన్సి తీసుకోవడం ద్వారా ఎంఆర్పి 16,000 అయ్యేది మనకి డిపి 14,000. అంటే మన వెస్టేజ్లో 4 నెలలకు పే చేస్తుంది ఎంత సార్ అంటే ₹14,000. ఈ 14,000లో తిరిగి డిస్కౌంట్ రూపంలో మనకి ఎంత వచ్చిందంటే ₹2,000 వచ్చింది. అలాగే 10% ఫ్రీ ప్రొడక్ట్ 4 నెలలకు గాను మనకు వచ్చింది ఎంతంటే ₹1,400 వచ్చింది. అలాగే క్యాష్ బ్యాక్ నెలకు ₹100 లెక్కన 4 నెలలు మన అకౌంట్లో పడింది ఎంతంటే ₹400. సో ఇట్లా 4 నెలలు కంప్లీట్ చేశాం కాబట్టి ఫిఫ్త్ మంత్లో 100 పీవీ సిఎన్సిలో ఉన్న ప్రతి ఒక్కరికి కంపెనీ ₹2,250 ప్రొడక్ట్స్ అనేది మనకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఏవైనా తీసుకోవచ్చు. మరి ఎంత బెనిఫిట్ ఉంది సార్ అంటే, మన ఎంఆర్పి ₹16,000 అవుతుంది. మనకు వచ్చిన బెనిఫిట్ గమనిస్తే రిటర్న్ మనం ₹14,000 పే చేసాము. దాంట్లో మనకి రిటర్న్ ఎంత వచ్చిందంటే ₹2,000 డిస్కౌంట్‌లో తీసేసింది కంపెనీ. అలాగే ₹1,400 ఫ్రీ ప్రొడక్ట్ రూపంలో ఇచ్చింది. ₹400 క్యాష్ బ్యాక్ మన అకౌంట్‌లో ఏసింది. ఐదో నెల ₹2,250 ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది. ఈ మొత్తం బెనిఫిట్ ఎంత వచ్చింది సార్ అంటే ₹6,050 అనేది మనకు బెనిఫిట్ రావడం జరిగింది. ఇక్కడ మనం గమనిస్తే మనం పే చేసింది ₹14,000. మనకు వచ్చిన బెనిఫిట్ రిటర్న్ మనకి ఎంత వచ్చిందంటే ₹6,050. మరి మనం పే చేసిన దాంట్లో మనకు వచ్చిన బెనిఫిట్ తీసేస్తే ₹7,950. వెస్టేజ్లో ఇక్కడ గమనిస్తే ఇక్కడ 14,000 అని ఉంది. 14,000 కాదు సార్, మనం వెస్టేజ్ ఆఫర్లో ఉంటే ₹7,950కే 4 నెలలకు మనం పే చేసినట్టు. మరి నెలకి ఎంత పడుతుందంటే ₹1,987. జస్ట్ ఒక 2,000 రౌండ్ ఫిగర్ తీసుకున్నా కానీ ₹2,000 మనం వెస్టేజ్లు అనేది సిఎన్సి ఆఫర్కి మనం ఉపయోగిస్తున్నాం. సో ఇట్లా కన్సిస్టెన్సీగా తీసుకుంటూ వెళ్తే మన లెవెల్ అచీవ్మెంట్ అవుతేనేమి ఏదైనా అవుతుంది. ఒక ఎల్బోవి రావాలంటే ఒక 5,600 పాయింట్ అవ్వాలి. అంటే ఒక 56 సిఎన్సీలు కంప్లీట్ చేస్తే ఈజీగా మనకి ఎల్ఓబి వస్తుంది. సో అట్లాగే నెక్స్ట్ 150 పీవీ సిఎన్సి. సో ఇది కూడా చాలా గ్రేట్. ఎవరైతే ఈ బిజినెస్లో స్పీడ్గా రాకెట్ లాగా దూసుకెళ్ళాలనుకుంటారో వాళ్ళందరికీ వచ్చిన బెనిఫిట్ ఏంటంటే సిఎన్సి ఆఫర్. సేమ్ ఇది కూడా ఒక ₹6,000 ఒకవేళ ఎంఆర్పి ప్రొడక్ట్స్ మన వెస్టేజ్ స్టోర్కి వెళ్ళి తీసుకుంటే, సో మనం 6,000 పే చేయాల్సిన పని లేదు. మనకి డిపి ప్రైస్, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అనేది మనకి 10-30% డిస్కౌంట్ ఇస్తుంది కాబట్టి మనకి ₹5,500 మాత్రమే డిపి ప్రైస్ అనేది మనం పే చేస్తాం. మళ్ళీ రిటర్న్ డిస్కౌంట్ ₹600 మనకి డిస్కౌంట్ వస్తుంది. అలాగే ఫ్రీ ప్రొడక్ట్ 10% ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది కాబట్టి ₹550 ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. అలాగే ₹150 రిటర్న్ మన అకౌంట్లో క్యాష్ బ్యాక్ అనేది ఎవ్రీ మంత్ అనేది పడుతుంది. ఇట్లా ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ కూడా ₹6,000 అయ్యే ఎంఆర్పి ప్రొడక్ట్స్ మనం డిబి ప్రైస్లో 5,500కే తీసుకుంటాం. ₹600 డిస్కౌంట్ వస్తుంది. ₹550 ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. 5-16% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇట్లా థర్డ్ మంత్ కంప్లీట్ చేసాము. ఫోర్త్ మంత్ కూడా ₹6,000 ఎంఆర్పి ప్రొడక్ట్స్ డిపి ప్రైస్ 5,500కే మనం పే చేస్తుంటాము. ₹600 క్యాష్ బ్యాక్ అనేది మళ్ళీ డిస్కౌంట్ వస్తుంది. 10% ₹550 ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. 5-16% క్యాష్ బ్యాక్ ద్వారా ఒక ₹150 అకౌంట్లో పడుతుంది. సో మరి నిజంగా సార్ మీరు చెప్పిన రేట్లకి 150 సిఎన్సి వస్తుందా, 100 పీవీ సిఎన్సి వస్తుంది అంటే, మనం తీసుకుంటే 5,000కు కూడా 150 పాయింట్లు వస్తాయి. 3,200కు కూడా 100 పాయింట్లు వస్తాయి. అంటే మనం తీసుకున్న ప్రొడక్ట్ని బట్టి పీవీ అనేది చేంజ్ అవుతుంది. నేను రౌండ్ ఫిగరు 5,500 60 పీవీకి తీసుకున్నాను. అక్కడ 3,500కి తీసుకున్నాను లీడర్స్. ఖచ్చితంగా 5,500కే తీసుకుంటే 150 పీవీలు వస్తాయా అంటే రావు. మనం తీసుకున్న ప్రొడక్ట్‌ని బట్టి కొంచెం అటు ఇటు చేంజ్ అవుతుంటది కాబట్టి, సో దాన్ని కూడా మనం గమనించుకోవాలా. మరి ఈ 4 నెలలకి మనం వెస్టేజ్‌లో తీసుకోవడం ద్వారా వచ్చిన బెనిఫిట్స్ గమనిస్తే ఎంఆర్‌పి 24,000 అవుతుంది. కానీ మనం పే చేస్తుంది ఎంతంటే 22,000. అంటే ₹2,400 డిస్కౌంట్ రూపంలో తీసేస్తుంది మన కంపెనీ. అలాగే ఫ్రీ ప్రొడక్ట్ అనేది ఎవ్రీ మంత్ ₹550 లెక్కన మనకు ₹2,200 అనేది ఫ్రీ ప్రొడక్ట్. ఎవరైతే ఈ మంతు పేస్టులు అనేది ఫ్రీగా వచ్చినాయి, సోపులు కూడా ఫ్రీగా వచ్చినాయి. ఇట్లా మనకి దాదాపు 10% ఫ్రీ ప్రొడక్ట్ ₹2,200 ఎవరైతే మనం సిఎన్సి చేస్తుంటామో, సిఎన్సి చేసిన ఎమ్మటే
ఆ మంత్ ఏ అయితే ఆఫర్ ఉందో ఆ ఆఫర్ తగ్గట్టుగా మనకి ప్రొడక్ట్స్ ఇస్తూ ఉంటున్నాడు కంపెనీ. ఇట్లా 4 నెలలకి రూ. 150 లెక్కన మన అకౌంట్లో ఒక రూ. 600 పడ్డాయి. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఫిఫ్త్ మంత్లో మళ్ళీ కంపెనీ రూ. 4,100 అనేది ఓచర్ రిలీజ్ చేస్తుంది. ఆ 4,100కి మనకు కావాల్సిన ఏవైనా కానీ వెస్టేజ్లో తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి 100 పీవీ సిఎన్సి ఏదైతే ఉందో దీంట్లో మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ తీసుకోలేము సార్. కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ అనేది కంపెనీ ఇవ్వట్లా. మిగతా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అయితేనేమి, హోమ్ కేర్ ప్రొడక్ట్స్, మేజర్గా హోమ్ కేర్ ప్రొడక్ట్స్ సప్లిమెంట్స్కే ఇస్తుంది. బ్యూటీ ప్రొడక్ట్స్కి అనేది 100 సిఎన్సి ఓచర్ అనేది బ్యూటీ ప్రొడక్ట్స్ అనేది ఇవ్వట్లేదు, అది గమనించండి. సో ఇట్లా 4 నెలలకు మనం ఎంఆర్పి పే చేసింది 24,000. కానీ రిటర్న్ మనకు వచ్చింది ఎంత అంటే బెనిఫిట్ గమనిస్తే రూ. 2,400 డిస్కౌంట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ డిస్కౌంట్ అంటే 24,000లో మనకి డీబీ ప్రైస్ మనం పే చేసింది ఏంటంటే 2,200, మిగతా 2,400 డిస్కౌంట్ ఇచ్చింది కంపెనీ. అలాగే రూ. 2,200 ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తుంది. అలాగే రూ. 600 మన అకౌంట్లో పడ్డాయి. మళ్ళీ రూ. 4,100 ఓచర్ అనేది రిలీజ్ చేసింది. కాబట్టి ఈ టోటల్ బెనిఫిట్ మనకి 4 నెలలకు వచ్చిన బెనిఫిట్ గమనిస్తే రూ. 9,300. అంటే మన వెస్టేజ్లో రూ. 9,300 అనేది రిటర్న్ రావడం జరిగింది మనకి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా. సో మరి ఇప్పుడు డీబీ ప్రైస్ మన వెస్టేజ్లో పే చేసింది ఎంతంటే 22,000. కానీ ఈ వచ్చిన బెనిఫిట్ 93,000. సో 22,000లో 93,000 బెనిఫిట్ తీసేస్తే మన వెస్టేజ్లో 4 నెలలకు పే చేసింది ఎంత సార్? 150 సిఎన్సి కంటే 12,700. మరి నెలకి ఎంత పడుతుందంటే రూ. 3,175. సో మనం ఏదో 1, 2 ప్రొడక్ట్స్ తీసుకెళ్ళి రేట్లు ఎక్కువ అంటుంటాం. సో నిజంగా నువ్వు ఈ ఆఫర్ కనుక ఉపయోగించుకోగలిగితే 50%కే మనం అనేది వెస్టేజ్లో ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. కానీ అదే మీరు గమనించండి లీడర్స్, ఇప్పుడు మనకి బయట ఒక ఇదే ఎంఆర్పి ప్రొడక్ట్స్ ఒక 6,000 ఉన్నాయి అనుకున్నాం. ఆ 24,000 అంటే 24,000 మనం పే చేసి రావాలా? రెండో మాట మాట్లాడుకో, కిరాణా షాప్ అయినా, డీమార్ట్ అయినా, ఏ షాప్కి వెళ్ళినా మరి నీకు రిటర్న్ ఏమైనా వస్తుందా? డిస్కౌంట్ ఏమైనా వస్తుందా? ఫ్రీ ప్రొడక్ట్ ఏమైనా వస్తుందా? క్యాష్ బ్యాక్ ఏమైనా వస్తుందా? వీటన్నిటికి మించి ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో, నీకు హెల్త్ వస్తుందా? నీ ఫ్యామిలీకి హెల్త్ వస్తుందా? అంటే ఏది కూడా లేదు, పోయేదే కానీ వచ్చేది ఏం లేదు. సపోజ్ మనకే ఒక హెల్త్ ప్రాబ్లం ఉంటే, లేదా ఒక షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, ఇదే సిఎన్సి ఆఫర్లో సపోజ్ ఈ 150 లేదా 100 పీవీ సిఎన్సి ఆఫర్లో 4 మంత్స్ కన్సిస్టెన్సీగా ఆ థైరాయిడ్ అయితేనేమి ఆ ప్రాబ్లంకి సంబంధించి ప్రొడక్ట్స్ వాడుకుంటే నీకు ఆ 4 మంత్స్ లోపు మ్యాక్సిమం ఆ జబ్బు అనేది క్లియర్ అయిపోతుంది. ప్లస్ హెల్తీగా ఉంటావు. ప్లస్ 5th మంత్లో మనకి ఫ్రీ ఓచర్ కూడా వస్తుంది. కాబట్టి ఫ్రీ ఓచర్ని కూడా ఉపయోగించుకొని నువ్వు మళ్ళీ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. మళ్ళీ 5వ నెలలో వెళ్ళి మళ్ళీ డబ్బులు పెట్టి పే చేసి తీసుకోవాల్సిన పనిలే. సో నిజంగా ఈ ఆఫర్ గురించి మీరు అప్లైనర్ క్లియర్గా కొంచెం తెలుసుకోగలిగితే చాలా అద్భుతమైన బిజినెస్ వస్తుంది, ప్లస్ హెల్త్ వస్తుంది. సో అలాగే మరి ఈ ప్రొడక్ట్స్కి కంపెనీ డబ్బులు ఎలా ఇస్తుందంటే మనకు తెలిసిందే, నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ మంది. సో బయట ట్రెడిషనల్ మార్కెటింగ్ కంపెనీలు ఏంటంటే కొన్ని చేతులు మారి మన దగ్గరికి వస్తుంది కంపెనీలోని ప్రొడక్ట్స్. అంటే కంపెనీ ఒక రూ. 30కి తయారు చేసిన ప్రొడక్ట్స్ అది C&F ద్వారా, డిస్ట్రిబ్యూటర్ ద్వారా, హోల్సేలర్ ద్వారా, రిటైలర్ ద్వారా, అడ్వర్టైజ్మెంట్ ద్వారా మన దగ్గరికి వస్తుంది. అంటే రూ. 30కి తయారైన ప్రోడక్ట్ మనం రూ. 100 పెట్టి ఇక్కడ మార్కెట్లో మనం కొంటున్నాం. కానీ మన కంపెనీ అనేది అదే రూ. 30కి కంపెనీ తయారు చేసి డైరెక్ట్గా స్టోర్లు పెట్టి మనం తీసుకోవడం ద్వారా ఆ మధ్యలో పోయి ఆ 70% అమౌంట్ ఏదైతే ఉందో మనలాంటి వాళ్ళకి ఇస్తుంది. సో దాని ద్వారా మనము ఎవరైతే ధనవంతులు చేసే కంటే సో మనం అనేది పేదవాళ్ళకి ముందు తీసుకెళ్ళచ్చు ఉద్దేశంతో కంపెనీ అనేది మూవ్ అవుతుంది. సో మరి నేను వెస్టేజ్ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే నేను ఏ సిఎన్సీలో ఉంటే నేను సక్సెస్ అవుతా సార్? 100 పాయింట్లు ఉంటే సక్సెస్ అవుతానా, లేదా 20 పాయింట్లో సక్సెస్ అవుతానా అనేది ఈ ఇమేజ్ చూస్తే మనకు అర్థమవుతుంటుంది. సో చాలా మంది కూడా 10 పాయింట్లే తీసుకుంటారు, 20 పీవీలు తీసుకుంటారు, 40 పీవీలు, 50 పీవీలు ఇట్లా తీసుకొని 1 ఇయర్ 1 ల్యాక్ అంటుంటారు. సో మనం 1 ఇయర్ 1 ల్యాక్ ఏ విధంగా సాధించగలం? సో కంపెనీ చెప్పింది అలా నీలో నిజంగా కసి ఉంటే నువ్వు 150 సిఎన్సీ చేసి నీ అండర్లో నీవు సిఎన్సీలు 150 సిఎన్సీ లేదంటే 100 పీవీ సిఎన్సీ కానీ చేసుకోగలిగితే ఈజీగా ఈ బిజినెస్లో సక్సెస్ వెళ్ళగలం. సో ఇప్పుడు ఈ 10 పీవీ తీసుకున్న అతని పరిస్థితి మీరు గమనిస్తే దాన్ని అది స్క్వేర్ షేప్లో ఉంది, దాన్ని ఎక్కువ భారం అనేది మోపుకుంటున్నాడు. అంటే ఎప్పుడు కూడా మనం సక్సెస్ అనేది చాలా దూరంలో ఉంటుంది.
అలాగే 20 PV సిఎన్సి, ఇతను కూడా చాలా బలవంతాన క్యూబ్ అని నెట్టుకుంటా పోతుంటాడు. ఇక 40 PV 50 PV వీళ్ళందరి పరిస్థితి కూడా అదే. కానీ ఇక్కడ 100 PV సిఎన్సి లేదా 150 సిఎన్సి చేసిన వాళ్ళ సర్కిల్ గమనిస్తే రౌండ్ షేప్ లో ఉంది. సో దాన్ని ఎక్కువ కూడా ఎఫర్ట్ పెట్టాల్సిన పనిలే, జస్ట్ దాన్ని మూవ్ చేస్తే చాలా ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది. సో సిఎన్సి కూడా అలాంటిదే, జస్ట్ మూవ్ చేసి మన టీంలో కనుక సిఎన్సి చేసి మన టీంలో గ్రూప్ లో షేర్ చేసుకోగలిగితే, మన టీం కూడా అదే సిఎన్సి డూప్లికేట్ చేస్తే బిజినెస్ అనేది ఈజీగా వస్తుంది. ఇది హార్డ్ వర్క్ కాదు సార్, స్మార్ట్ వర్క్. వెస్టేజ్ బిజినెస్లు ఎవరైతే స్మార్ట్ వర్క్ చేస్తుంటారో వాళ్ళు త్వరగా లక్ష్య తీసుకోగలరు. ఎవరైతే హార్డ్ వర్క్ అంటే ఇదే, మనం చేసేదంతా కూడా పీవీలోనే బిజినెస్ జరుగుతుంది కాబట్టి 10 PV 20 PV అందరూ చేసి కూడా హార్డ్ వర్క్లో ఉన్నారు. డోంట్ వర్క్ హార్డ్, వర్క్ ఇంటెలిజెంట్గా మనం వర్క్ చేస్తే ఈ బిజినెస్లో మనం స్పీడ్గా సక్సెస్ అవ్వగలం. సో మనం చేయాల్సిన ఒకటే, చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. మన షాప్ అనేది చేంజ్ చేసుకోగలిగితే మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. సో మన షాప్ చేంజ్ చేయడం ద్వారా మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. కంపెనీ నుంచి కంపెనీ కార్ ఇస్తుంది, హౌస్ ఇస్తుంది, మనీ ఫ్రీడమ్ వస్తుంది. ఇట్లా ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళడానికి కూడా కంపెనీ ఫండ్స్ ఇస్తుంది. ఇట్లా మనిషికి ఏవైతే డ్రీమ్స్ ఉంటున్నాయో అవన్నీ కూడా బయట అనేది తీరట్లేదు. కానీ వెస్టేజ్ బిజినెస్ చేయటం ద్వారా ఇవన్నీ కూడా జస్ట్ షాప్ చేంజ్ చేసుకోవడం ద్వారా ఇవన్నీ వస్తున్నాయి. సో బయట నువ్వు షాప్ చేంజ్ చేసి వాడవాలా, ఒక తక్కువకే వచ్చినా ఇక్కడ వాడుకోవడం ద్వారా నీ లైఫ్ ఏమన్నా చేంజ్ అయిందా ఈ 30 సంవత్సరాల నుంచి? ఒకసారి చెక్ చేసుకో. నీ లైఫ్ అనేది చేంజ్ చేస్తే మన వెస్టేజ్లో సిఎన్సీలో ఉండాల్సిన పని. నీ లైఫ్ అనేది చేంజ్ చేసుకోకపోతే, నీకు డ్రీమ్స్ ఉంటే ఇవన్నీ సాధించాలనుకుంటే ఖచ్చితంగా 100 PV సిఎన్సీ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా అవన్నీ కూడా రీచ్ అవుతారు. సో మనం ఏం చేస్తుంటామంటే, ఎక్కువగా డబ్బు లేకపోవడానికి కారణం ఏంటంటే ఖర్చులు అనేది పెరిగిపోతున్నాయి. సో ఒకప్పుడు ₹60 ఉండే పెట్రోల్ ప్రజెంట్ ₹120 అయింది. కానీ మన ఆదాయం ఏమన్నా పెరుగుతుందా అంటే పెరగట్లా. సో అందువల్లే ఈ డ్రీమ్స్ ఏవి కూడా ఫుల్ఫిల్ అవ్వట్లేదు. ఖర్చులకే మనకు వచ్చిన అమౌంట్ అంతా పోతుంది. కానీ మన వెస్టేజ్ కంపెనీ ఏం చెప్తుందంటే, జస్ట్ నీకు ఏదైతే బయట ఖర్చులు పెడుతున్నావో దానివల్ల నీకు ఉపయోగం లేదు. అదే ఖర్చులు తీసుకొచ్చి వెస్టేజ్లో పెట్టు, నీ ఆదాయాన్ని పెంచుతాను. ఒక సెకండ్ ఇన్కమ్ సోర్స్గా వెస్టేజ్లో నువ్వు ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉందని చెప్పేసి వెస్టేజ్ కంపెనీ చెప్తుంది. మరి ఈజీగా 100 PV సిఎన్సి మనం ఎలా చేయాలంటే, సపోజ్ నేనే ఒక 100 PV సిఎన్సి 2వ తేదీ పర్చేజ్ చేసి ఒక 40 PV నా ఇంట్లోకి కావాల్సినవి తీసుకొని మిగతా 60 PV నాకు తెలిసిన బంధువులు అయితేనేమి, నా కొలీగ్స్ అయితేనేమి, రిలేటివ్స్ అయితేనేమి, లేదంటే నేను హోమ్ మీటింగ్కి వెళ్ళేదైనా కానీ, నేను ఏదైనా బస్సులో జర్నీ చేస్తున్నా కానీ, సో ఎదుటి వ్యక్తులకి షేర్ చేయటం ద్వారా సో ఈజీగా అనేది మన సిఎన్సి కంప్లీట్ అయిపోతుంది. ఓ 60 PV అనేది జస్ట్ ఒక 2 పర్సన్స్కి ఒక ₹1000 ప్రొడక్ట్స్ ఇస్తే 60 PV కంప్లీట్ అయిపోతుంది. అట్లా ఏమేం ప్రొడక్ట్స్ మనం 60 PVలో తీసుకోవచ్చు అంటే, ఫ్లాక్స్ ఆయిల్ ప్రతి ఒక్కరు కూడా డెమో చేస్తున్నాం. హార్ట్‌కు సంబంధించి బాగా పనిచేస్తుంది. సో దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి ఎదుటి వ్యక్తులకి ఫ్లాక్స్ ఆయిల్ ఇవ్వచ్చు. అది వాడి బాగుందనిపిస్తే రిటర్న్ అతను ఐడీ కూడా రావచ్చు. అలాగే గ్యానో పేస్ట్ చాలా ఈజీగా బిజినెస్ చేయొచ్చు. గ్యానో పేస్ట్‌లు ఈజీగా క్యారీ చేయొచ్చు. ఒక 10 పేస్టులు తీసుకున్నా గానీ మనకి 40 PVల పైనే వస్తది. ఆ 10 పేస్టులు ఒక్కొక్కరు పర్సన్‌కి షేర్ చేసిన నెల మొత్తంలో ఈజీగా 60 PV కూడా కంప్లీట్ అయిపోద్ది. అలాగే డ్యూ గార్డెన్ అయితేనేమి లేడీసు, సీఎండీ అయితేనేమి, స్పిరులినా ఇట్లాంటి ప్రొడక్ట్స్ అనేది మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. ఈజీగా అనేది ఎదుటి వ్యక్తి కూడా తీసుకోగలడు. ఎందుకంటే వాటి ఇంపార్టెన్స్ మనం ఎప్పుడైతే చెప్పగలమో అప్పుడనేది మనం ఈజీగా అనేది చేయగలం. మన మా గురి సుబ్బయ్య శెట్టి సార్ చెప్పిందల్లా ఒకటే, రిటైల్ చేయండి. ఎందుకు రిటైల్ చేయాలంటే, వెస్టేజ్ బిజినెస్ అనేది ఎవరో ఒకరు చెబితేనే ఈ ప్రొడక్ట్స్ అనేది ఎవరికొకరు తెలుస్తుంది. సో వాళ్ళకి ఏం అవసరం ఉందో మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ మనం చెప్పడం మన బాధ్యత. వాళ్ళు తీసుకోరా అనేది సెకండరీ. పాజిటివ్‌గా మనం గనక చెప్పగలిగితే 100% రిజల్ట్ అనేది వస్తది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మినిమమ్ కొన్ని ప్రొడక్ట్స్ అన్నా 60 PV సిఎన్సి తీసుకొని మన దగ్గర క్యారీ చేసుకుంటూ ఈజీగా మన బ్యాగ్‌లో పట్టే ఎక్కువ బరువులు ఆయిల్ బాటిల్ అయన్నీ కాకుండా ఈజీగా క్యారీ చేసుకొని ఎదుటి వ్యక్తులకి షేర్ చేస్తూ, మొన్న రీసెంట్‌గా నిన్నే కందుకూరులో ఒకతను సోడా బండి దగ్గరికెళ్తే అతను చెప్పిన రిజల్ట్ ఏందంటే, సార్ జస్ట్ నాకు వేరే ఒకతను గ్యానో పేస్ట్ ఒకటి ఇచ్చెళ్ళాడు. సో ఇది వాడిన తర్వాత నీకు బాగుంటే ఐడీ తీసుకో, లేదంటే లేదని ఒక పేస్ట్ ఇచ్చాడు సార్. ఆ పేస్ట్ వాడిన తర్వాత నాకు ఆ పళ్ళు పుచ్చిపోయి బాగా నొప్పుండేది. ఇది వాడిన తర్వాత క్లియర్ అయింది. ఆ పేస్ట్ కనెక్ట్ అయ్యి ఇప్పుడు నేను ఐడీ తీసుకొని సీఎన్సీ ప్లాన్‌లో ఉంటున్నాను సార్ అని చెప్పాడు. సో కాబట్టి ఎవరికి ఎలా కనెక్ట్ అవుతుందో తెలీదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రొడక్ట్ అనేది నంబర్ 1, క్వాలిటీ నంబర్ 1.
సో మనం నంబర్ వన్గా ఉన్నా లేదని మనం చెక్ చేసుకోవాలా. సో మరి బయట కొన్ని సంవత్సరాల నుంచి కొంటున్నాం, కానీ మన ఫ్యామిలీకి అంటూ సెక్యూరిటీ ఏముందంటే ఏం లేదు. సో వెస్టేజ్ కంపెనీలో షాప్ జాయిన్ చేసి త్వరగా ఈ బిజినెస్లో సక్సెస్ అయ్యి ఒక ఇన్కమ్ తీసుకోవడం ద్వారా మన ఫ్యామిలీకి అంటూ ఒక ప్యాసివ్ ఇన్కమ్ సెక్యూరిటీ అనేది కూడా ఉంది. సో దీనికి ఒక వెస్టేజ్లో జాయిన్ అవ్వడానికి డబ్బులు అవసరం లేదు. విద్యార్హత, కులము కానీ, మతం కానీ, జాతి కానీ ఏది కూడా అవసరం లేదు. నిజంగా నువ్వు ఒక 1 ఇయర్ డ్రీమ్ ఉంటే, ఒక 1 ఇయర్లో లేదంటే ఒక 2 ఇయర్స్ కష్టపడి 1,50,000 తీసుకుంటూ ఒక క్రౌన్ డైరెక్టర్ హోదా రీచ్ అయ్యి ఒక 2 సంవత్సరాలు ఆ క్రౌన్ డైరెక్టర్ హోదా కంటిన్యూ చేస్తూ పొరపాటున మనకి ఏదైనా జరిగినా కానీ నెక్స్ట్ మంత్ నుంచే మన బాడీకి ఆ ఐడి ట్రాన్స్ఫర్ చేస్తారు. మీ భార్యకి చదువు ఉందా లేదా, కులము ఏ జాతి అనేది ఏది కూడా చూడకుండా, సో నెక్స్ట్ మంత్ నుంచే నీకు ఏదైతే 1,50,000 ఆదాయం వస్తుందో అదే ఆదాయాన్ని తిరిగి నీ భార్యకి ఇస్తుంది. సో నీది ఏదైతే హోదాలో ఉన్నావో అదే హోదా అనేది క్రౌన్ డైరెక్టర్ హోదా నీ భార్యకి ఇస్తుంది. సో నీ భార్య చేయకపోయినా కానీ కింద టీం చేస్తుంటది కాబట్టి, సో ఆటోమేటిక్గా అనేది మనకి నీ భార్యకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో మరి షాప్ చేంజ్ చేయకుండా బయటే తీసుకుంటాం వల్ల నీ ఫ్యామిలీకి ఏమైనా సెక్యూరిటీ ఉందా? నీ చిల్లర కొట్టోళ్ళు ఏమైనా ఒక 10,000 అన్నా సాయం చేస్తారా? సో డీమార్ట్ అతను వచ్చేసి నీ అకౌంట్లో ఒక ₹1,00,00,000 ఏమైనా వేస్తాడా? ఏమీ లేదు సార్. బయట ఎక్కడెక్కడో పెట్టి ఏదేదో చేసి మనం నష్టపోతున్న తప్పితే ఉపయోగం లేదు. జస్ట్ సిఎన్సి ఆఫర్‌ను ఉపయోగించి నీ టీంలో సిఎన్సి చేపించి కొంతమందికి కొత్తగా సిఎన్సి గనక మూవ్ చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే మన ఫ్యామిలీకంటూ ఒక సెక్యూరిటీ కూడా ఉంది. అలాగే ఒకటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే 2వ తేదీ సిఎన్సి చేస్తారో వాళ్ళు లీడర్‌గా ఉంటారని చెప్పేసి మన మహా గురూజీ సుబ్బయ్య శెట్టి సార్ గారు చెప్పారు. సౌత్ ఇండియా సూపర్ స్టార్. సో లీడర్ అనే ప్రతి ఒక్కరు కూడా 2వ తేదీయే సిఎన్సి చేయాలా. 2వ తేదీయే సిఎన్సి చేయటం ద్వారా దాదాపు 50% బిజినెస్ అంటే 2వ తేదీ కంప్లీట్ అయిపోతది. రిమైనింగ్ ఏదైతే ఉందో రిమైనింగ్ డేస్ అంతా కూడా టీమ్ డెవలప్మెంట్‌కి ఉపయోగపడుద్ది. ఆల్రెడీ మనందరూ కూడా డిసైడ్ అయిన లీడర్స్. మళ్ళీ మళ్ళీ మనం చెప్పాల్సిన పని లేదు. సో మనందరం కూడా డిసైడ్ అయిన లీడర్స్ కాబట్టి మనందరం కూడా జస్ట్ సిఎన్సి అనేది 2వ తేదీయే చేస్తే ఆ 2వ తేదీ 50% బిజినెస్ కంప్లీట్ అయిపోతే మిగతా 29 రోజులు నువ్వు టీం మీద డెవలప్ చేయొచ్చు. కొత్త ఐడియాలని జనరేట్ చేయొచ్చు. కొత్తగా టీం మీటింగ్ కండక్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా చేయొచ్చు. చాలా టైం అనేది ఉంటది. సో మనం ఏం చేస్తుంటామంటే 14 దాకా ఎదురు చూసి లాస్ట్ రోజు వెళ్ళి సిఎన్సి తీస్తుంటాం. సో లాస్ట్ రోజు వెళ్ళి సిఎన్సి తీసుకోవడం ద్వారా ఈ లోపు నీ సిఎన్సి అంతా ఫాలోఅప్‌కే సగం టైం పోద్ది 14 రోజులు. సో మిగతా 14 రోజుల్లో మనం చేయాలన్నా గాని ఆఫర్‌లు అనేది మనం ఉపయోగించుకోలేము. కాబట్టి ఎవరైతే 2వ తేదీ సిఎన్సి చేస్తారో లీడర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ బిజినెస్ అంతా కంప్లీట్ అయిపోద్ది. ఎవరైతే పార్ట్ టైమ్‌గా ఈ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సిఎన్సి అనేది ఒక గొప్ప వరం. సో సిఎన్సిని గట్టిగా కనుక ప్రమోట్ చేసుకోగలిగితే 2వ తేదీ మన సిఎన్సి కంప్లీట్ అయిపోతే సో నెల మొత్తం చాలా టైం ఉంటది కాబట్టి పీస్‌ఫుల్‌గా ప్రశాంతంగా చేసుకోవచ్చు ఈ బిజినెస్ అంతా కూడా. కాబట్టి 2వ తేదీయే సిఎన్సి చేసి లీడర్‌గా ఉంటారా? లేక లేబరర్‌గా ఉంటారనేది సో అది మన చాయిస్ సార్. లీడరా? మీరు లేబర్ అనేది మీరే డిసైడ్ చేసుకోవాలా. సో అది సో లీడర్స్ కన్సిస్టెన్సీ అంటే ఒక సూపర్ పవర్. మరి ఈ పవర్‌ని ఎంతమంది ఉపయోగించుకొని 1 ఇయర్‌లో 1,00,000 సంపాదిస్తారనేది చాయిస్ ఈజ్ యువర్స్. సో థ్యాంక్ యూ సార్. నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ఆనంద్ సార్, రవి సార్ అండ్ సాయి సార్. సో ఇంత చెప్పడానికి గల బ్యాక్ బోన్‌గా ఉంటూ ఎంత తయారు చేసి మన సాయి సార్ చాలా ఎఫర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రహ్మేష్ సార్. వన్స్ అగైన్ చాలా క్లియర్గా వండర్ఫుల్గా మీ యొక్క సక్సెస్ అవడానికి మెయిన్ సీక్రెట్ ఏంటనేది మాకు అందరికి కూడా చెప్పినందుకు. సో ఎవరైతే విన్నామో లేటెస్ట్ గమనించండి. వెస్టీలో ఉన్న ప్రొడక్ట్స్ ఆల్రెడీ మనం బయట ఎలానో వాడుతున్నాం. బట్ అక్కడ కన్సిస్టెన్సీ ఏది ఇక్కడ చేసుకోవడం వల్ల మనకి ఖచ్చితంగా ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం ద్వారా ఆదాయం కూడా ఏదన్నా వర్క్ చేసుకుంటాను అంటే ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనకు బ్రహ్మేశ్వర్ క్లియర్గా చెప్పాడు. అయితే అందరి డౌట్స్ ఏంటంటే, సార్ వాడాలి కానీ నాకు ఖర్చు ఎక్కువ వస్తుంది.
అంటే నెల నేను ఏదైతే ఖర్చు పెడుతున్నానో దానికంటే రేట్లు ఎక్కువ అవుతున్నాయి. నాకు ఆలోచన అందరికీ ఉంది. నాకు, నీకు, ప్రతి ఒక్కరికి. సో, ఈరోజు చాలా క్లియర్‌గా కంపేర్ చేసి బయట బ్రాండ్స్‌కి, మన బ్రాండ్స్‌కి ఉన్నటువంటి కంపారిజన్ చెప్పాడు సారు. అంత మాత్రమే కాకుండా సీఎన్సీలో ఉంటే ఇంకా తక్కువ రేట్‌కే మన ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. సో, అవి మనందరం కూడా గమనించాలి. విన్నాము. విన్నదాన్ని అర్థం చేసుకుందాము. రెండోదేందంటే లాస్ట్‌లో చెప్పాడు సారు, "నువ్వు బిజినెస్ చేస్తున్నట్లయితే సీఎన్సీలో ఉంటున్నావా" అని చెప్పేసి సార్ గారు చెప్పింది. ఈ బిజినెస్‌లో టాప్ ఎర్నరు మన సౌత్ ఇండియాలోనే టాప్ ఎర్నర్ సుబ్బయ్య సార్ చెప్పాడు. సో, మీరందరూ గమనించాల్సిన విషయం ఏందంటే, ఇందులో కొంటున్నాను నేను, ఖర్చు పెడుతున్నాను గాదు. మనం బిజినెస్ చేస్తున్నామంటే యాస్ ఎ లీడర్‌గా ఒక 40 పీవీలు మన ఇంట్లో కొడుకుని 40 పీవీలని మనం షేర్ చేయాలి. షేర్ చేయడం నెల మొత్తం గూడా మనం ఒక 40 పీవీలు కూడా షేర్ చేయలేకపోతే